రెండవ దినవృత్తాంతముల గ్రంథం 14వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. రెండవ దినవృత్తాంతముల గ్రంథము 14వ అధ్యాయము మొదటి వచనం. ఓకే. అబియా తన పితరులతో కూడా నిద్రింపగా జనులు అతనికి దావీదు పట్టణమందు పాతిపెట్టిరి. అతనికి బదులుగా అతని కుమారుడైన ఆసా. చాలు, చిన్న ప్రార్థన, కళ్ళు మూసుకుందాం. చదవబడిన లేఖన భాగాలు అర్థమయ్యే రీతిలో దేవుడు మనకు బోధించినట్లుగా ప్రార్థన చేద్దాం. ప్రియాంక ప్రార్థన చేస్తుంది. చేయి ప్రియాంక, ప్రార్థన చేయి. స్తోత్రం స్తోత్రం మమ్మల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాం. మా ప్రియ పరలోకపుని బంగారు పాదాలకు అపరంజి పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ ఆదివారం దినాన తండ్రి ఈ రీతిగా మేము కూడుకొని ఆరాధించే భాగ్యం మాకు ఇచ్చినందుకే నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ముఖ్యంగా తండ్రి నీ దాసు నిలబడి వాక్యం చెప్తుండగా తండ్రి వినే మనసు, గ్రహించే మనసు, సమ్మతించే మనసు మాకు దయచేయండి ప్రభా. విన్న వాక్యాన్ని విని విడిచిపెట్టకుండా మా హృదయంలో నీరు కట్టి ఫలింపు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అవును తండ్రి, నైనా మీరే వాతావరణాన్ని స్వాధీనంలో ఉంచుకోండి, కరెంట్ని స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా. వాక్యం చెప్తున్నా తండ్రి, దుష్టుడు దాడి చేయకుండానైనా అవును తండ్రి మీ కంచె, మీ కాపుదల మాకు తోడుగా ఉంచి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ముందున్న సమయం అంతా నీ చేతులకు అప్పచెప్పుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి మరి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. యూదారాజు అయిన అబియా తన పితరులతో కూడా నిద్రించిన తర్వాత అతని కుమారుడైన ఆసా రాజా అయిన. దాదాపు చాలా దినాల నుండి మనము యూదారాజుల చరిత్ర మనం మాట్లాడుకుంటూ ధ్యానించుకుంటూ ఉన్నాం. యూదారాజుల చరిత్ర. మొట్టమొదటి రాజు సౌలు మహారాజు. సౌలు అపనమ్మకస్తుడిగా జీవించడం ద్వారా అతని చేతిలో ఉన్న రాజ్యాన్ని దేవుడు తీసివేసి దావీదు మహారాజుకు దేవుడు అప్పగించడం. దావీదు దేవునికి నమ్మకంగా యథార్థంగా సేవ చేసిన తర్వాత, తన పితరులతో కూడా నిద్రించిన తర్వాత దావీదు కుమారుడైన సొలొమోన్ యూదా రాజ్యాన్ని పరిపాలించడం. సొలొమోన్ తర్వాత రెహబాం రాజుగా పరిపాలించడం. రెహబాం తర్వాత అబియా, అతని కుమారుడైన అబియా రాజ్యాన్ని పరిపాలించడం. అబియా తర్వాత ఆసా అనే రాజు యూదా దేశాన్ని పరిపాలించడం జరిగింది. ఇంచుమించు మనం ఈ సౌలు, దావీదు, సొలొమోను, రెహబాము, అబియా వీళ్ళ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు అబియా కుమారుడైన ఆసా రాజుగా రాజ్యాన్ని పరిపాలించడం ప్రారంభించాడు అని మనం చదువుకున్నాం. నా దేవుని బిడ్డారా, ఈ ఆసా దేవునికి యథార్థంగాను, దేవునికి నమ్మకంగాను, దేవుని దృష్టిలో అనుకూలంగాను, దేవుని ఆజ్ఞల మార్గంలో బ్రతికేవాడుగాను తన జీవితాన్ని ప్రారంభిస్తాడు. దేవుడు అతని భక్తికి మెచ్చి, అతను జీవిస్తున్న జీవన విధాన శైలిని దేవుడు మెచ్చి, అతను జీవిస్తున్న ఆ భక్తి జీవనం దేవునికి నచ్చి, దేవుడు అతని రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. కాబట్టి అతని భక్తిని బట్టి, అతని ప్రార్థనను బట్టి, అతని ఆత్మ సంబంధమైన జీవితాన్ని బట్టి, దేవుని యందు కలిగి ఉన్న ఆజ్ఞల మార్గంలో బ్రతికే విధానాన్ని బట్టి, అతన్ని బట్టి దేవుడు ఏం చేశాడంటే తన రాజ్యాన్ని అందరికీ దేవుడు నెమ్మది, సమాధానం కలగజేయడం జరిగింది. అంటే ఒక వ్యక్తి భక్తిని బట్టి, ఒక వ్యక్తి ఆత్మీయతను బట్టి, ఒక వ్యక్తి దేవుని ఎడల కలిగి ఉన్న ఆత్మ సంబంధమైన ఆ యథార్థమైన జీవితాన్ని బట్టి దేవుడు అతని కుటుంబానికి సమాధానం, నెమ్మది కలగజేస్తాడు. అంటే కుటుంబాలలో, బ్రతుకులలో, జీవితాలలో, సంఘాలలో సమాధానము, నెమ్మది కలగజేయవాడు ఎవరనంటే దేవుడే. అందుకే బైబిల్లో మాట రాయబడింది, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారు ప్రయాస వ్యర్థమే, దేవుడు పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయవారు మేలుకొని నుట వ్యర్థమే. అంటే
దేవుడు కుటుంబం అనే ఇంటిని కట్టాలన్నా, కుటుంబం అనే ఇంటిని కాపాడాలి అన్నా, కుటుంబం అనే ఇంటిని ఆయన కొనసాగింపజేయాలన్నా, కుటుంబం అనే ఇంటిని ఆయన బహుశ్రేష్టంగా కట్టాలన్నా అది కేవలం దేవునికి మాత్రమే సాధ్యము. అలాగే కట్టబడిన కుటుంబాలని, కట్టబడిన ఆ జీవితాలని, కట్టబడిన ఆ సంసారాలని, కట్టబడిన ఆ సంఘాలని, కట్టబడిన రాజ్యాలను కాపాడువాడు కూడా దేవుడే. అంటే ఒక వ్యక్తి యొక్క భక్తిని బట్టి దేవుడు ఆ కుటుంబానికి నెమ్మది కలగజేస్తాడని, ఒక వ్యక్తి యొక్క భక్తిని బట్టి దేవుడు ఆ కుటుంబానికి రక్షణ భాగ్యాన్ని కలగజేస్తాడని, ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితాన్ని బట్టి దేవుడు ఆ కుటుంబానికి సమాధానం అనుగ్రహిస్తాడని నా దేవుని బిడ్డలారా మనము తెలుసుకుందాము గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ ఆస ఇంచుమించు 41 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించాడు. అంటే దావీదు 40 సంవత్సరాల రాజ్యాన్ని పరిపాలించాడు, సొలొమోన్ 40 ఏళ్ళ రాజ్యాన్ని పరిపాలించాడు, సౌలు కూడా 40 ఏళ్ళ రాజ్యాన్ని పరిపాలించాడు. సౌలు కంటే, దావీదు కంటే, సొలొమోన్ కంటే 1 సంవత్సరం ఎక్కువే. అంటే 41 సంవత్సరాలు ఈ ఆస రాజ్యాన్ని పరిపాలించినట్టుగా తను రాజ్య పరిపాలన చేసే టైంలో అతను యథార్థముగానో భక్తిగానో దేవునికి అనుకూలంగానో జీవించడం కారణాన దేవుడు అతని బట్టి అతని రాజ్యాన్ని, అతని కుటుంబాన్ని, దేశాన్ని నెమ్మదిగా సమాధానంగా దేవుడు కాచి కాపాడాడు అని ఆ 2వ దినవృత్తాంతం గ్రంథము 14వ అధ్యాయంలో మొత్తం మనం చదివితే లేఖన భాగాలు మనకు అర్థమవుతాయి. కాబట్టి ఆసాలో మనం ఏం తెలుసుకోవాలి అని అంటే అతని యొక్క ఆత్మీయ స్థితిని బట్టి అతని కుటుంబము ఆధారపడి ఉంది. నా దేవుని బిడ్డరా, మన ఆత్మీయ స్థితిని బట్టే మన కుటుంబము ఆధారపడి ఉంటుంది. మన ప్రార్థనా జీవితాన్ని బట్టే మన కుటుంబ స్థితి ఆధారపడి ఉంటుంది. మన దేవుని ఎడల మరి ఆజ్ఞల మార్గంలో బ్రతికే విధానాన్ని బట్టే మన కుటుంబం క్షేమముగా, క్షేమాభివృద్ధి కలిగి ఖచ్చితంగా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే దేవుని యందు భక్తి కలిగిన కుటుంబాలలో ఆయనే సమస్తము కలగజేసుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక మాట చెప్తా, ఈ దేశం చాలా చిన్నది. యూదా రాజ్యం అనేది చాలా చిన్నది. ఒక్క మాటలో చెప్పాలంటే 2 గోత్రాలే, 2 తెగల వారే. ఒకటి యూదా వారు, 2 బెన్యామీన్ వారు. యూదా గోత్రపు వారు, బెన్యామీన్ గోత్రపు వారు. ఈ 2 గోత్రాల ప్రజలే ఈ దేశం. యూదా దేశం చాలా చిన్న దేశం. ఈ చిన్న దేశమైన యూదా మీదికి ఆసా పరిపాలించే ఆ టైంలో కూసు దేశపు రాజు, కూషుల దేశాన్ని పరిపాలించే జరహు అనే రాజు ఏం చేస్తాడంటే తన 1000 సైన్య సమూహాన్ని తీసుకొని వచ్చి ఎలాగైనా సరే యూదా దేశం నెమ్మదిగా ఉంది, యూదా దేశం సమాధానంగా పరిపాలించబడుతుంది, మరి యూదా దేశాన్ని పరిపాలించే ఆసా తన దేశాన్ని, తన రాజ్యాన్ని చాలా క్షేమంగా బాగా కాపాడుకుంటున్నాడు. కాబట్టి ఎట్టనగానే సరే ఆ యూదా దేశాన్ని, యూదా రాజు అయిన ఆసాని ఖచ్చితంగా ఓడించి అతన్ని పతనం చేయాల్సిందే అని కూసు దేశపు రాజు అయిన జరహు అనే రాజు, నా దేవుని బిడ్డలారా, ఒక అసూయ, ఒక పగ, ఒక ద్వేషం ఆసా మీద పెంచుకోవడం జరిగింది. అంటే అతని దేశం బాగుందని, అతని రాజ్యంలో ప్రజలు బాగున్నారని, అతని ఆత్మీయ స్థితి బాగుందని, అతను పరిపాలించే విధానమైన, అతని కుటుంబాన్ని కాపాడే విధానమైన, అతను తన దేశాన్ని పరిపాలించే విధానమైన అది చాలా బహుక్షేమంగా, చాలా ఆశీర్వాదకరంగా ఉంది అని చూడలేక ఓర్వలేకపోయాడు పక్క దేశపు రాజు. నేటి దినాలు కూడా ఎవరైనా ఎక్కడైనా కాస్త బాగా క్షేమంగా బ్రతికితే నా దేవుని బిడ్డలరా కొంతమందికి ఓర్పు ఉండదు కదా. ఎవరైనా వారి కళ్ళెదుట కాస్త పచ్చగా కనిపిస్తే, వారి కళ్ళెదుట కాస్త దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా కనబడితే, వారి కళ్ళెదుట కొంచెం క్షేమంగా కాస్త ఉన్నతంగా కనిపిస్తే కొంతమంది కళ్ళు, అందుకే అంటా ఉంటారు కొంతమంది కళ్ళు మంచివి కాదని, కొంతమంది కళ్ళు మంచివి కాదని బిడ్డలారా కొంతమంది అంటా ఉంటారు. నేటి దినాల్లో కూడా దిష్టి, తెలుసు దిష్టి అంటే ఏంటో? నేటి దినాలు కూడా దిష్టి అనే మూఢనమ్మకాన్ని ఫాలో అయ్యే దేవుని బిడ్డలు, క్రైస్తవులు చాలా మందే ఉన్నారు. వాడికి ఏమన్నా బాగాలేకపోతే ఎవరి కళ్ళు వాడి మీద పడ్డట్టున్నాయి, దిష్టి దీపం అంటూ ఉంటారు కదా. ఏదైనా కాస్త బాగాలేకుండా వచ్చింది అనుకో, మరి కాస్త ఒళ్ళు వేడిగా ఉంది కానీ
మొత్తానికి ఏదో కొంచెం తేడాగా ఉన్నాడు మనిషి, ముందు దిష్టి దీపో, ఎవరి కల్లో పడ్డట్టున్నాయి అని అంటూ ఉంటారు కొంతమంది. అంటే నేటికి క్రైస్తవులు కూడా దిష్టి అనే మూఢనమ్మకాన్ని ఫాలో అవుతున్నారు. కారణం ఏంటంటే ఎవరి కల్లో పడ్డాయని, కొందరు కళ్ళు మంచివి కాదని. ఆ మధ్య ఒక తమ్ముడు సాక్ష్యం ఇచ్చాడు. ఏమో సాక్ష్యం ఇచ్చాడంటే, అంతకుముందు చికెన్ అంటే బాగా ఇష్టమంట. నీస్ లేకుండా అతను ఏమి తినేవాడు కాదంట. కనీసం రోజులో ఒక్కసారైనా నీస్ తగలాల్సిందేనంట. బాగా తినేవాడంట. అలా వాడు బాగా తింటుంటే ఒక మనిషి వచ్చిందంట. వాడు తింటా ఉంటే వాడు సాయే చూసిందంట. వాడు చెప్తున్నాడు, అన్నా ఆ రోజు మనం కలిసి తింటున్నాం కదా, అప్పుడు ఆ మనిషి వచ్చి నా సాయే, నేను తింటుంటే నా సాయే వచ్చింది. ఆ ప్లేట్లు ఇంత అన్నం వేసుకున్నాను, నేను చికెన్ ముక్కలు వేసుకున్నాను, నా సాయే చూసిందన్న. ఆ రోజు నుంచి చికెన్ అంటే అసలు మనసు పోవట్లేదన్న. చికెన్ చూస్తేనే విరక్తి, విసుగు పుడుతుందన్న. అసలు ఏమైందంటావు? దిష్టి తగిలిందేమోనన్నా. నేను గమనించాను, ఆ రోజు నేను తింటా ఉంటే ఆ మనిషి నా సైజు చూసింది, నా ప్లేట్లో ఉన్న ముక్కలు బిర్యానీ అంతా చూసి అలాగే చూసింది. అప్పటి నుంచి నాకు మరి చికెన్ మీద మనసు పోవట్లేదు. అది చూస్తే విసుగు, విరక్తి పుడుతుంది. ఆనాడు మొదలుకొని అప్పటి నుంచి నేను చికెన్ అంటే బాగా తినేవాడిని, నేను సరిగ్గా తినలేకపోతున్నాను. ఎందుకంటే ఆ మనిషి కళ్ళు నా మీద పడ్డాయి, నాకు దిష్టి తగిలినట్టుందన్నా అని చెప్పేసి ఆ తమ్ముడు నాకు చెప్పాడు. అట్టా కొంతమంది నేటి దినాల్లో కూడా దిష్టిని ఫాలో అయ్యేవాళ్ళు లేకపోలేదు. పెట్టరా, నా చిన్నప్పుడు ఏం జరిగిందంటే, నా చిన్నప్పుడే కాదు, నేను 10వ తరగతి చదివేటప్పుడు కూడా, 10th క్లాస్ అయ్యేటప్పుడు కూడా నాకు కొన్ని జ్ఞాపకాలు ఉన్నాయి. ఏంటి అని అంటే, ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే, ఎవరికైనా మెడ మీదో లేకపోతే కడుపు మీదో లేకపోతే మోకాళ్ళ మీదో ఇన్కేస్ ఎక్కడైనా ఏవైనా నొప్పులుగా ఉంటే, మా ఊర్లో ఉంటున్నా ముసలి మొదక కాస్త పెద్దవారు, వీళ్ళు ఏం చేస్తారంటే దిష్టి తెలియదని చెప్పేసి నన్ను తీసుకెళ్తారు. నన్ను తీసుకెళ్ళి నాకు అర్థమేది కాదు. తీసుకుని వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారంటే, నాయన కూర్చోయ్యా అని మనసు మీద కూర్చోబెట్టి నా ఎడమకాలు తీసుకొని నా ఎడమకాలు చేత వాళ్ళు దాన్ని ఏమంటారు అలా వృద్ధిసుకుంటూ ఉంటారు అనమాట. ముసలి వాళ్ళు చాలామంది. నాకు అప్పుడు అర్థమేది కాదు కదా. మా నాయనమ్మ కూడా అట్టే చేసేది. మా నాయనమ్మ కానీ ఇంకో కొంతమంది అక్కడున్న వాళ్ళు కానీ చాలామంది నా గురించి తెలిసిన వాళ్ళందరూ, మరి వాళ్ళకి ఏమైనా నొప్పి వచ్చిందంటే బాబు ఎక్కడ ఆ స్కూల్ పోయాడు, వస్తాలే, ఆ స్కూల్ వచ్చేదాకపోండి, వీళ్ళకి డాక్టర్ కనిపిస్తుంది ఆ రోజుల్లో, నేను కనిపించేవాడిని ఆ రోజుల్లో. అని వెంటనే ఇలా ఏం చేస్తారంటే, నేను వచ్చిన తర్వాత అదే పనిగా నన్ను బ్రతిమలాడి, నేను రానుపో అంటే బ్రతిమలాడి తీసుకొచ్చుకొని నా ఎడమకాలు వాళ్ళే తీసుకొని, వాడికి ఎక్కడ నడుము మీద బాగాలేదో, వీపు మీద బాగాలేదో, ఎక్కడ బాగాలేదో అలా తోముకుంటా అప్లై చేసుకుంటా ఉండేవారు. నాకు అర్థం కాక, నా చేతి ఎన్నికల తొమ్మిది, నా ఎడమకాలే మీకేం అవసరము, డాక్టర్లు అవసరం లేదా మీకు, నా ఎడమకాలే ఎందుకు మీరు తొమ్మిదిసుకోవాలి నా కాలు చేత అంటే, మా నాయనమ్మ చెప్పింది, నేనంట ఎదురు కాళ్ళతో పుట్టానంట. నువ్వు ఎదురు కాళ్ళతో పుట్టావు నాయన, ఆదివారం నాడు అమావాస్య రోజున మెడకు అదేదో జంజం వేసుకొని, ఆదివారం నాడు అమావాస్య రోజున మెడకు జంజం వేసుకొని అందులో ఎదురు కాళ్ళతో పుట్టావు నాయన. కాబట్టి ఇదిగో నువ్వు ఎదురు కాళ్ళతో పుట్టావు కాబట్టి, ఆదివారం అమావాస్య రోజు పుట్టావు కాబట్టి, ఎవరికైనా ఎవరికైనా దిష్టి తగలకపోతే నా ఎడమ కాలు తోమేసుకుంటే వారికి బాగైపోద్దంట. దేవుని కృపను బట్టి చిన్నప్పుడే మనం ఆశీర్వాదకరంగా ఉన్నాం. ఇప్పుడు చేయి పెట్టి ప్రార్థన చేస్తున్నాను. అప్పుడు కాలు తీసుకుని తోమేసుకునే వాళ్ళు. అట్ట మా నాయనమ్మ చెప్పింది నాకు, ఆదివారం నాడు అమావాస్య రోజున మెడకు జంజం వేసుకొని అందులో ఎదురు కాళ్ళతో ఏమైందా బాయ్, వాట్ హ్యాపెండ్, లైవ్ కట్ అయిపోయినా లోపల రికార్డ్ అవుతుంటుంది అన్న, ఇబ్బంది లేదు, లోపల రికార్డ్ అవుతుంటుంది. ఎవరు తగిలించారు? నువ్వు తగిలించినావు. అలా ఆదివారం నాడు అమావాస్య దినాన ఎదురు కాళ్ళతో మెడకు జంజం వేసుకుని పెట్టా అని చెప్పేసి, ఎవరికి దిష్టి తగిలినా, ఎవరికి ఆరోగ్యం కాలేకుండా వచ్చినా, ఎవరికి నొప్పులు వచ్చినా పిల్లరా ఎడమకాలు తీసుకుని తోమేసుకుంటా ఉండేది. అంటే ఆ దినాల్లో ప్రజలకి మూఢనమ్మకాలు జాస్తి, ఎక్కువగా ప్రజలు అవి ఫాలో అవుతూ ఉంటారు. నా దేవుని బిడ్డలారా, ప్రభువు నా మనసులో పెట్టిన మాట మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, మీరు పొరపాటున కూడా దిష్టి కానీ
మూఢనమ్మకాలు కానీ ఎవరో చూస్తే ఏదో జరిగిందని కానీ పొర్రపాట మీరు నమ్మకుందరు గాక. హల్లెలూయా. అవన్నీ మూఢనమ్మకాలు, అవన్నీ వేస్ట్, అవన్నీ అన్యులకు సంబంధించినవి, అవన్నీ లోకపు అన్యుల ఆచారాలు. క్రైస్తవుడికి అసలు దిష్టి అనే మాటే యేసు నామములో లేదు. యేసు రక్తమే చేయం మనకి, అంతే. ఆరోగ్యం బాగాలేకుండా వచ్చిందా, అనారోగ్యం వచ్చిందా, ఇంకేమైనా ప్రాబ్లం వచ్చిందా, ఇంకేమైనా నొప్పి వచ్చిందా, ఇంకేమైనా కొందరు కళ్ళు చెడ్డ కళ్ళు మన మీద పడ్డాయా, యేసు రక్తమే చేయమంతే. కాబట్టి యేసు రక్తం మన మీద ఉంది కాబట్టి, యేసు రక్తము చేత మనం కడగబడ్డాం కాబట్టి, యేసు రక్తాన్ని మనం ప్రోక్షించుకుంటున్నాం కాబట్టి, యేసు రక్తములో మన జీవితాలు మళ్ళీ మనం కడుక్కుంటున్నాం కాబట్టి, పొర్రపాటును కూడా ఈ దిష్టి అని, వాళ్ళు చూశారని, వీళ్ళు చూశారని, వాళ్ళ కళ్ళు పడ్డాయి, వీళ్ళ కళ్ళు పడ్డాయని పొర్రపాటున మూఢనమ్మకాలు మనం నమ్మకుందాము గాక. హల్లెలూయా. కాబట్టి ఈ పక్క దేశపు రాజు హ్యాపీగా ప్రశాంతంగా సాగిపోతున్న ఈ ఆసాం మీదకి వేల వేల సైన్యాన్ని, గుర్రపు రౌతులను, రథాలని, మరి సైనికులను, శత్రులు ఎంతో మంది చేతపట్టుకొని, వీడు బాగా బ్రతుకుతున్నాడు, వీడు రాజ్యాన్ని బాగా పరిపాలిస్తున్నాడు, వీడు అనర్కలంగా తన దేశాన్ని కాపాడుకుంటున్నాడు, శత్రువులు రాకుండా ఎలాంటి ఇబ్బంది కలగకుండా తన దేశాన్ని సమాధానంగా నెమ్మదిగా వీడు కాపాడుకుంటున్నాడు. ఎంటనగానే సరే వీడి దేశాన్ని నాశనం చేయాల్సిందే. ఎలాగైనా సరే ఈ ఆశ అనే వాడిని ఓడించి మన దేశాన్ని లాక్కొని ఇదిగో వాడిని ఆక్రమించుకోవాలి అని అసూయ చెందిన వాడై, నా దేవుని బిడ్డలారా, ఈ జరహు అనే రాజు ఏం చేస్తాడంటే ఆసా మీదకి యుద్ధానికి వస్తాడు. వాస్తవానికి ఏంటంటే యూదా దేశము, మరలా చెప్తున్నా, చాలా చిన్న దేశం. ఇది యూదా దేశము చాలా చిన్న దేశం. అయితే ఎప్పుడైతే ఈ పక్క దేశపు రాజు జరహు అనే కూషీల దేశపు రాజు ఆసా మీదకి యుద్ధానికి వస్తున్నాడు, వేల సైన్యాన్ని సమకూర్చుకొని అన్న సంగతి ఎప్పుడైతే ఆసాకు తెలిసిందో, దేవుని బిడ్డలారా, ఆసా నేరుగా దేవుని మందిరంలోకి వెళ్ళి, దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తాడంటే, యెహోవా మా దేవా, యెహోవా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఇంకెవరు లేరు. నా మాట బాగా వినాలి, చాలా ప్రాముఖ్యమైన మాట ఈ మాట. బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఇంకెవరు లేరు, నిన్నే మేము నమ్ముకొని ఉన్నాము, కాబట్టి మాకు సహాయము చేయము అని ఆసా యెహోవాను ప్రార్థించెను. చిన్న మాట తీయండి, దినవృత్తాంతముల గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనం చదువుకున్నాం. 9వ వచనం. 1000 సైన్యమును 300 రథములను కూర్చుకొని బయలుదేరి వినాలి చదువు. ఆసా తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు, మా దేవా యెహోవా మాకు సహాయము చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాము, నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదురుటకు బయలుదేరి ఉన్నాము. ఆసా చేసిన ఆ ప్రార్థనలో, నా దేవుని బిడ్డలారా, అతను ఎంతటి ప్రార్థనా పరుడో, అతని యొక్క ప్రార్థన జీవితాన్ని, అతని ప్రార్థనలో ఉన్న శక్తిని, అతని ప్రార్థనలో ఉన్న విశ్వాసాన్ని, అతని ప్రార్థనలో దేవుని మీద ఉన్న నమ్మకాన్ని, నా దేవుని బిడ్డలారా, అక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. యెహోవా మా దేవా నిన్నే మేము నమ్ముకొని ఉన్నాము, బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. ఈ మాటలు చదువుతూ ఉన్నప్పుడు నాకు చాలా ఇష్టం కలిగిన ఈ మాట, బలము లేని వారికి సహాయము చేయటంలో నిన్ను మించిన వారు ఇంకొకరు లేరు. ఈ లేఖన భాగం చదువుతూ ఉన్నప్పుడు నా దేవుని బిడ్డలారా, ఈ మాట నన్ను చాలా దర్శించింది. ఈ మాట నన్ను హార్ట్ను టచ్ చేసింది. ఈ మాట నేను ఎంతగానో ఉజ్జింపజేసింది. ఈ మాట నేను ఎంతగానో ప్రోత్సాహపరిచింది. చూడండి, బలము లేని వారికంట, బలహీనులకు, బలము లేని వారికి, ఏ యోగ్యత, ఏ ఎన్నిక, బలము బలహీనత కలిగిన వారు, ఏ బలము లేని వారికి, బలహీనులకు సహాయము చేయటంలో నిన్ను మించిన దేవుడు, నిన్ను మించిన వ్యక్తులు ఈ లోకంలో ఇంకెవరు లేరు. నిన్నే మేము నమ్ముకొని ఉన్నాం ప్రభువా
అని ఆశా ప్రార్థన చేస్తే, నా దేవుని బిడ్డలారా, ఆశా ప్రార్థన విన్న దేవుడు మరి తన దేశం మీదకి 1000 సైన్యం రథములను వెంట పెట్టుకొని వచ్చినా, దేవుడు ఆశా ప్రార్థన చేసిన విధానాన్ని బట్టి, ఆశా ప్రార్థన మొర దేవుడు ఆలకించి, దేవుడు ఏం చేశాడంటే అత్యధిక విజయము, మరి శత్రువులు పారిపోయేటట్టుగా దేవుడే వారి పక్షాన ఉండి, దేవుడే వారి వెంట ఉండి, దేవుడే వారి తోడ నిలిచి, దేవుడే వారి వెంట ఉండి, మరి 1000 సైన్యం రథములను తీసుకొని వచ్చినా, ఆ దేవుని బిడ్డలారా, దేవుడు ఆశాక యుద్ధములో విజయము సమకూర్చెను. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నా ఉద్దేశం, నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఆశ చిన్న దేశము, ఆశా దగ్గర ఉన్నది చిన్న సైనికులే, ఆశా దగ్గర ఉన్నది కొద్దిమంది సైనికులే, ఆశా దగ్గర ఉన్నది కొన్ని ఆయుధాలే. కానీ ఈ ఈ ఈ పక్క దేశపు రాజుతో పోలిస్తే, ఈ దేశపు రాజుతో పోలిస్తే, ఈ దేశ రాజుకున్న బలము కంటే, ఈ దేశపు రాజుకున్న సైనికుల కంటే, ఈ దేశపు రాజుకున్న ఆయుధాల కంటే, ఈ దేశంలో ఉన్న రాజుకున్న సైనికుల కంటే, ఆశా దేశపు రాజుకున్న సైనికులు ఆయుధాలు చాలా కొద్ది మంది మాత్రమే, చాలా కొన్ని మాత్రమే. చాలా చిన్న దేశము, చాలా చిన్న దేశము, తక్కువ మంది సైనికులు, తక్కువ ఆయుధాలు, తక్కువ జనాంగము, చిన్న దేశమే అయినా 1000 సైన్యములతో మరి ఆ దేశాన్ని ఎదుర్కోవడానికి వచ్చిన దేవుడు ఆ తక్కువ మంది ద్వారా అత్యధికమైన విజయము ఆశాకు దేవుడు అనుగ్రహించాడు. దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే, మన దేవుడు ఎవరంటే బలము లేని వారికి సహాయం చేయవాడు. బలము లేని వారికి సహాయం చేయవాడు, బలహీనులకు సహాయం చేయవాడు, ఎన్నిక లేని వారికి సహాయం చేయవాడు. ఇక్కడ ఆశ అంటున్నాడు, బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఇంకెవ్వరు లేరు ప్రభువా. ఈ మాట దేవుని చిత్తమైతే ఒక పాటలో పెడదామని ఆలోచన వచ్చింది నాకు. నన్ను చాలా ఉజ్జింప చేసింది. నిజమే కదా? రాజకీయ బలం, యాజకీయ బలం, పేరు ప్రఖ్యాతలు, ఆస్తి బలం, బంధు బలం, ఇలా ప్రజల లోకంలో మనం ఒకసారి సమాజాన్ని తీసుకుంటే, బలవంతుడే గెలుస్తాడు, బలహీనుడే ఓడిపోతాడు. ఏదైనా ఒక సమస్య ఇస్తుంది అనుకోండి, అతని వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ బట్టి బలవంతుడు గెలవడం, బలహీనుడు ఓడిపోవడం, బలము గలవాడు గెలవడం, బలము లేనివాడు ఓడిపోవడం ఈ లోకంలో సర్వ సమాజం జరుగుతున్నాడు. కానీ బలము లేని వారికి కూడా, బలహీనులకు కూడా, బలము లేని వారును బలహీనులను గెలిపించడం కేవలం అది యేసుక్రీస్తు ప్రభువుకు మాత్రమే సాధ్యం. గొల్యాతు అనండి, గొల్యాతు ఎంత బలాఢ్యుడు. దావీదు అనండి, దావీదు ఎంత బలహీనుడు. గొల్యాతు ఎక్కడ, దావీదు ఎక్కడ? గొల్యాతు హైట్ ఎక్కడ, దావీదు హైట్ ఎక్కడ? గొల్యాతు బలం ఎక్కడ, దావీదు బలం ఎక్కడ? గొల్యాతు మాట్లాడుతున్న మాటలకి, గొల్యాతు విసురుతున్న ఆ మాటల యొక్క పదాలకి, నా దేవుని బిడ్డలారా, ఇజ్రాయేలు సర్వ సైన్య సమూహము, సౌలు దగ్గర ఉండే సైనికులు, సౌలు దగ్గర ఉండే మిలిటరీ వారు, సౌలు దగ్గర ఉండే ఆయుధాలు మోసే ఎంతో మంది 1000 సైనికులు గొల్యాతు మాట్లాడుతున్న మాటలకి బిడ్డలారా భయపడిపోయారు, కంగారు పడిపోయారు, కృంగిపోయారు. అతని మాటలే వారిని చాలా భయాందోళనకు గురి చేస్తుంది. అతని మాటలు విన్న ఏ ఒక్క సైనికుడు కానీ గొల్యాతు మీదకి యుద్ధానికి కానీ, గొల్యాతుతో పోరాటానికి కానీ వెళ్ళడానికి ధైర్యం సాహసించట్లేదు. కారణం ఏంటంటే, గొల్యాతు అరవీర భయంకరుడు, గొల్యాతు చాలా బలం గలవాడు, గొల్యాతు సైన్య సమూహం చాలా పెద్దది. కానీ ఇజ్రాయేల్ సర్వ సైన్యం చాలా చిన్నది. గొల్యాతు ఉండే హైట్, గొల్యాతు ఉండే బలము చాలా పెద్దది. కానీ దావీదుకు ఉండే బలము, దావీదు హైటు చాలా చిన్నది. అయినా మనం ఆరాధించే మన దేవుడు బలము లేని వారికి సహాయం చేయవాడు. కాబట్టి బలహీనుడైన, బలము లేని వాడైనా దావీదుకు సహాయం చేస్తే బలవంతుడైన గొల్యాతును కొట్టి చంపాడు దావీదు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరదాం. హల్లెలూయా. బలవంతుడైన వాడు బలహీనుడి చేతిలో చచ్చిపోయాడు. బలాఢ్యుడు బలము లేని వాడి చేతిలో చచ్చిపోయాడు. వాస్తవానికి బలవంతులు బలహీనుల మీద గెలుస్తారు, బలవంతులు బలహీనులను ఓడిస్తారు, బలవంతులే బలహీనుల మీద జయిస్తారు. కానీ దేవుని సహాయము, దేవుని కృప, దేవుని కాపుదల, దేవుని వాత్సల్యత, ఆయన సహాయం మన మీద ఉంటే, ఆయన సహాయం ఆయన బిడ్డల మీద ఉంటే, బలము లేని వారే
బలము కలిగిన వారిని జయిస్తారు. బలము లేని దావీదు బలహీనమైన దావీదు బలము కలిగిన గొల్యాతును జయించి ఓడించాడు. దానికి కారణం మన దేవుడు బలము లేని వారికి సహాయం చేయువాడు. అందుకే పౌలు అంటాడు, ఈ లోకంలో బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు దేవుడు బలహీనలను ఏర్పరచుకుంటాడు. ఎన్నికైన వారిని దేవుడు వ్యర్థం చేయుటకు ఈ లోకంలో ఎన్నిక లేని వారిని, తృణీకరింపబడ్డ వారిని, బలహీనులను ఆయన ఏర్పరచుకొని పిలుచుకొని ఉన్నాడు. నా దేవుని పిల్లరా, ప్రభు నా మనసులో పెట్టే మాట ఏంటంటే, మనకు దేవుని సహాయం అందితే, దేవుని సహాయం మనకుంటే, దేవుని హస్తం మనకు తోడుగా ఉంటే, దేవుని సహాయం మనకుంటే, మన జీవితంలో ఎంత పెద్ద సమస్యలైనా, ఎంత పెద్ద ప్రాబ్లమ్స్ అయినా, ఎంత పెద్ద శోధనలైనా, ఎన్ని విధాలైన శోధనలు, పోరాటాలు, ఆయుధాలు, శత్రు సైన్య సమూహము మన మీదకి వచ్చినా, మళ్ళీ ఓడించాలని వచ్చినా, మన కుటుంబం మీద దాడి చేయాలని వచ్చినా, ఆయన సహాయం మనకుంటే చాలు, ఖచ్చితంగా మనము శత్రు సైన్యమును జయించి తీరుతాము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేనేమంటానంటే, మన జీవితంలో, మన బ్రతుకు పాటలో, మన జీవిత యాత్రలో, మన లైఫ్, మన జర్నీలో, ఈ మజిలీలో మన మీద చెలరేగుతున్న సమస్యలైనా, మన మీద ఎదురు దాడి తిరుగుతున్న సాతాను యొక్క క్రియలైనా, మన మీద చెలరేగిపోతున్న శోధనలు, కష్టాలు, ఇరుకు, ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, అవి ఏవైనా కానీ నేనేమంటానంటే, దేవుని సహాయం మనకుంటే, దేవుడు మనకు సహాయం చేయవాడుగా ఉంటే, దేవుని సహాయము మనకు అందితే ఎంత పెద్ద సమస్యలైనా, ఎంత పెద్ద కష్టాలైనా, ఎన్ని పెద్ద ప్రాబ్లమ్స్ అయినా ఆయన మనకు విజయమునిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే దావీదు అంటాడు, నా దేవుని సహాయం వలన నేను సైన్యమును జయించును అంటాడు. నా దేవుని సహాయం వలన నేను ప్రాకారాలు జయిస్తాను, నా దేవుని సహాయం వలన సైన్యమును జయిస్తాను. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చినా యెహోవా నా పక్షమున ఉన్నాడు కాబట్టి నేను జయించగలుగుతాను అని దావీదు మాట్లాడుతున్నాడు. కారణం ఏంటంటే, 10,000 మంది ఒక ఎత్తు అయితే దావీదు ఒక్కడే ఒక ఎత్తు, 10,000 మంది ఒక దగ్గర అయితే దావీదు ఒక్కడే ఒక ఎత్తు. అయితేనేమి, వాళ్ళు 10,000 మంది అయినా, దావీదు ఒక్కడైనా, దేవుని సహాయం ఆ ఒక్కడికి తోడుగా ఉంటే ఆ ఒక్కడే 10,000 మందిని జయించగలిగే వీరుడిగా, శూరుడిగా దేవుడు మార్చివేయగలుగుతాడు. ఈ మాటలు మనకేం తెలియపరుస్తాయంటే, మన జీవిత యాత్రలో కూడా మనకు మించి, మన శక్తికి మించి, మన పరిధికి మించి, మన శక్తికి మించిన శోధనలు, సమస్యలు, కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు మన మీదికి లేస్తే, నేను అంటాను, దేవుని సహాయం మనకు తోడుగా ఉంటే, మన దేవుడు మనకు సహాయం అనుగ్రహిస్తే తప్పకుండా అన్నిట్లో మనము జయం అనుగ్రహించి క్షేమకరమైన, సమాధానకరమైన వారిగా మనం ఉంటాము. కాబట్టి యాసా జీవితం మనం తీసుకున్నప్పుడు, తన దేశం చిన్న దేశమైనా, తన దగ్గర సైనికులు చిన్నవారే అయినా, నా దేవుని బిడ్డలారా, పక్క దేశపు రాజు పెద్ద సైనికులైనా, 1000 రథాలు సైనికులైనా దేవుడు సహాయం చేశాడు. కాబట్టి బలము లేని వాడికి, బలహీనుడైన వాడికి దేవుడు సహాయం చేశాడు. కాబట్టి ఆ బలవంతులను బలము లేని ఆశ జయించి ఓడి జరిగింది. ఇది కేవలం దేవుని సహాయం ద్వారా మాత్రమే. అందుకనే మనకి దేవుని సహాయం చాలా అవసరం. మనుషుల సహాయం అనుకున్నా లేకపోయినా, మనుషుల అండదండ మనకున్నా లేకపోయినా, మనుషుల సపోర్ట్ మనకున్నా లేకపోయినా, మనుషుల ఆదర అభిమానాలు మనకున్నా లేకపోయినా, మనుషుల ఓదార్పు, మనుషుల యొక్క ప్రోత్సాహం మనకున్నా లేకపోయినా, దేవుని సహాయం మనకున్నా ఖచ్చితంగా. నేను అంటాను, ఈ లోకంలో అందరు ఆదరాభిమానాలు, అందరి ప్రోత్సాహాలు, అందరి అన్నదన్నులు మనకుండే దేవుని సహాయం మనకు లేకపోతే, నా దేవుని బిడ్డరా, మనం ఏమి చేయలేము. అదే ఈ లోకంలో ఏ సహాయమో, ఏ ప్రోత్సాహం మనకు లేకున్నా దేవుని సహాయం మనకుంటే చాలు, మనము సమస్తాన్ని జయించగలుగుతాము. ఎక్కడి నుండి సహాయం మనకు వచ్చునంటే, భూమి ఆకాశము కలగజేసిన యెహోవా ద్వారానే మనకు సహాయం కలుగును అని భక్తుడు మాట్లాడాడు. కొండల తట్టు నా కళ్ళెత్తుస్తున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? కొండల తట్టు నేను కళ్ళెత్తుతున్నాను, నాకు సహాయం ఎక్కడ? భూమి ఆకాశాలు చేసిన యెహోవా ద్వారానే మనకు సహాయం. కాబట్టి బలము లేని వారికి సహాయం చేయవాడు మన దేవుడు. కాబట్టి నా దేవుని బిడ్డలారా, మన జీవితాలలో ఒకవేళ మన బలానికి మించి, మన శక్తికి మించి
మన శక్తికి మించి, మన బలాన్ని మించి, మన తెలివికి మించి మించిన శోధనలు మన జీవితంలో ఎదురైతే ఆయన సహాయము చేయునుగాక. ఇంతకీ ఇక్కడ ఉన్న శ్రేష్టమైన మాట ఏంటంటే, నవ్వు చూడండి, ఆశ తన సైన్యాన్ని నమ్ముకోలేదు, ఆశ తనకున్న సైన్యాన్ని నమ్ముకోలేదు, ఆశ తనకున్న బలాన్ని నమ్ముకోలేదు, ఆశ తనకున్న శక్తిని నమ్ముకోలేదు, ఆశ తన దగ్గర ఉన్న ఆయుధాలని నమ్ముకోలేదు, ఆశ తన దగ్గర ఉన్న సైనికులను నమ్ముకోలేదు. ఒకవేళ తన దగ్గర ఉన్న సైనికులను, తన దగ్గర ఉన్న ఆయుధాలను, తన దగ్గర ఉండే శక్తి సామర్థ్యాలు నమ్ముకొని ఉండింటే ఏమంటాడు? నా దగ్గర 1000 మంది సైనికులు ఉన్నారు, నా దగ్గర కొన్ని వేల లక్షల ఆయుధాలు ఉన్నాయి, నా దగ్గర ఇదిగో అనేక వేల రథాలు ఉన్నాయి, కాబట్టి ఆ దేశపు రాజు ఒకవేళ నా మీదకి వస్తే నా దగ్గర ఉన్న సైన్య బలం ఎక్కువ కాబట్టి నేను ఈజీగా ఓడిస్తాను అని మాట్లాడేవాడు. అయితే ఇక్కడ ఆశ తన బలాన్నో, తన శక్తినో, తన టాలెంట్నో, తన తెలివినో, తన సైనికులను, తన దగ్గర ఉండే శక్తి సామర్థ్యాలు ఏది నమ్ముకోలేదు, కానీ కేవలము దేవుణ్ణి నమ్ముకున్నాడు, యెహోవా మీద ఆధారపడ్డాడు. కాబట్టి అంటున్నాడు, బలము లేని నాకు, బలహీనమైన నాకు నీ ఒక్కడివే సహాయం చేయగల దేవుడవు. ఈరోజు మాకు బలము లేదు, మాకు శక్తి లేదు, ఈరోజు మేము ఇంతే, మాది చాలా చిన్నదే, చాలా చిన్న కుటుంబమే, చాలా చిన్నదే, మా వల్ల కాదు, మాకు బలము లేదు, మాకు శక్తి సరిపోదు అని అనుకుంటుంటే దేవుడు అంటాడు, బలము లేకపోయినా, శక్తి లేకపోయినా, ఏ సామర్థ్యం లేకపోయినా ఆయన సహాయం చేస్తే చాలు. మందిరం కూలిపోయినా, చుట్టుపక్కల సేవకులందరూ శత్రువులు అయిపోయినా ఎలా నిలబడ్డామంటారు? మందిరం కూలిపోయినా, చుట్టుపక్కల సేవకులే శత్రువులు అయిపోయినా, మందిరం కూలిపోతే కనీసం ఒక్క దైవజనుడు వచ్చి, అయ్యా మందిరం కూలిపోయిందంట, ఎలా జరిగింది, ఏమైంది అని పలకరించే నాదుడు నెల్లూరులో లేడు నాకు కదా. 2021 సంవత్సరంలో మందిరం కూలిపోయి కృంగిపోయిన బాధల్లో మనం ఉంటే బిడ్డరా, కనీసం అయ్యా మందిరం ఎలా కూలిపోయింది, ఏమైందయ్యా అని అడిగే నాదుడు నెల్లూరు జిల్లాలో నాకు లేడు అసలు. ఒక ఇజ్రాయెల్ పాస్టర్ గారు తప్పితే. ఒక పాస్టర్ గారికి అయితే కలే వచ్చిందంట, నేనంట మందిరం కూలిపోతే తట్టాబుట్ట సర్ది, ముళ్ళ మూట సర్ది నేనంట మా ఊరికి పారిపోతున్నానంట అని ఆ పాస్టర్ గారికి దర్శనం వచ్చిందంట, కల వచ్చిందంట. మందిరం కూలిపోయిందంట, మందిరం కూలిపోయిన తర్వాత తట్టాబుట్ట సర్ది, ముళ్ళ మూట సర్ది మరి గడగడగడ వణుకుచ్చు వాళ్ళ ఊరికి పారిపోతున్నాడు. అలా నాకు కల వచ్చింది వాడి గురించి. కాబట్టి వాడు ఇక ఉండడు, మందిరం కూలిపోయింది కదా, ఇంకా ఉండడు, వాడు వాళ్ళ ఊరికి పారిపోతున్నాడు అని అంటే అతను నాకు చెప్పాడు. నేనేం చెప్పానంటే, నా సమాధి నెల్లూరులో ఉంటుందని చెప్పిన. నా సమాధి బేదంచెర్లో ఉండదు, నా సమాధి నెల్లూరులో ఉంటుందని చెప్పిన. అంతే కదా. ఆ పాస్టర్ గారు చెప్పు, పారిపోయే రకాలు కాదు ఇక్కడ, ఏదేమైనా కానీ ఆఖరికి ఎండ్ ఆఫ్ ద లైఫ్ మన సమాధి నెల్లూరులో ఉంటుంది కానీ బేదంచెర్లో ఉండదు, అంతవరకు పోరాడుతాను, ఇక్కడ ప్రార్థన చేయని చెప్పి నా కోసం అని చెప్పిన. ఇప్పుడు అంటున్నాడంట, వాడు మహారోషం గల వాడు, మనుషులు ఏమైనా మాట్లాడతారు జాన్బాయ్, మనుషులు ఏమైనా మాట్లాడతారు. ఇప్పుడు అదే పాస్టర్ గారు ఒక అబ్బాయి మన దగ్గరకు వచ్చి ఒక అబ్బాయికి ఫోన్ చేసి, వా అయ్యా ప్రవీణ్ ఎంతైనా మహారోషం గలవాడు, వాడు రాజీ పడేవాడు కాదురావాడు, నా దగ్గర నుంచి చాలామంది వెళ్ళిపోయారు బయటికి, నా దగ్గర నుంచి చాలామంది బయటికి వెళ్ళిపోయారు, అందరూ గుంపులో గోవిందనంటే కలిసిపోయారు, ఏ సందులో ఏ గొంతులో ఎక్కడ చూసినా వాళ్ళే కనిపిస్తూ ఉంటారు. కానీ ప్రవీణ్ అలాంటి కాదు, వాడు మహారోషం గలవాడు, వాడు రాజీ పడేవాడు. నచ్చితేనేమో ఇట మాట్లాడతావు, నచ్చకపోతేనేమో కళ వచ్చి దర్శనం వచ్చింది తట్టప్పుడు సర్ది పారిపోతున్నాడు వాడు. అందుకే జుట్టు అన్నపోతే కాళ్ళు అంటుల్లా. నాయన మనుషులు నమ్మలేం, అసలు మనం మనుషుల్ని మనం నమ్మలేం. అందుకనే పిల్లరా, పొగిడితే సంతోషించాను, తిడితే కురిగిపోను. అలవాటైపోయింది. తిట్టిన వాళ్ళే పొగడతారు, పొగిడిన వాళ్ళే తిడతారు. నాకు బాగా అలవాటైంది. నా సేవ ఆరంభంలో నుండి నాకు బాగా అలవాటు ఏంటంటే, తిట్టిన వాళ్ళే పొగడతారు, పొగిడిన వాళ్ళే తిడతారు. నాకు సంగతి బాగా తెలుసు నాకు. అందుకని అతను తిట్టినప్పుడు నేను కురిగిపోలేదు, ఇప్పుడు పొగుడుతున్నప్పుడు పొంగిపోలేదు. ఎందుకంటే ఇప్పుడు పొగిడితే మళ్ళీ రేపు ఖచ్చితంగా ఏదో ఒక రోజు అట్టా మనిషి నచ్చితే ఒక రకంగా, నచ్చకపోతే ఒక రకంగా, అందితే జుట్టు అందకపోతే కాలన్నట్టుగా ఏమైనా మాట్లాడతారు వాళ్ళు.
కానీ అటువంటి క్రిటికల్ పొజిషన్లో కూడా బలము లేకపోయినా కనీసం ఎలా జరిగింది ఏమైంది అని తోటి సేవకుడు తోటి సహాయుడు ఎవరు లేకపోయినా నిలబడ్డామంటే అది కేవలం దేవుని సహాయమే. మన శక్తో, మన టాలెంటో, మన తెలివో, మనం పెద్ద బలమో, మనకెంత బలం ఉందో, వెనకాల ఆస్తిపాస్తులు ఉన్నాయో, లేదా వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉందో, రాజకీయ అండదండ మనకుందో, లేదా డబ్బులుందో, ఏముండో, ఏదో నిలబడ్డది, కానీ కేవలము దేవుని సహాయం ద్వారా మాత్రం నిలబడ్డాం. కాబట్టి నా దేవుని బిడ్డలారా, నేనేమంటానంటే మన జీవితాలలో మన శక్తికి మించిన సమస్యలు, మన శక్తికి మించిన పోరాటాలు, మన శక్తికి మించిన కష్టాలు, మన శక్తికి మించిన అవమానాలు, మన శక్తికి మించిన బాధలు మన జీవితంలో చుట్టుముట్టుకుంటే, మన మీద దాడి చేస్తే, మన శక్తికి మించిన వాటన్నిటిలో మనకు సహాయం చేయవాడు మన దేవుడు యేసయ్యా. అదేంటాడు ఆశ, అయ్యా బలము లేని వారికి సహాయం చేయటకు నీకన్నా ఇంకెవరున్నారు ప్రభువా? ఐగుప్తీయులతో పోలిస్తే ఇజ్రాయెల్ సర్వ సైన్యం చాలా చిన్నదే. ఐగుప్తీయులు, ఫరో రాజులు, రథాశ్వాలు, శత్రు సైన్య సమూహం. ఐగుప్తు దేశం మహా పెద్దది. నేటికి ఈజిప్ట్ అంటే చాలా ప్రఖ్యాతగాంచిన దేశం. ఆ రోజునే టెక్నాలజీ పరంగా బాగా డెవలప్ అయిన దేశం ఐగుప్తు దేశం. అటువంటి పెద్ద ఐగుప్తు దేశము మిడతల్లాంటి చిన్న దేశమైన ఇజ్రాయేల్ మీదికి వస్తే దేవుని సహాయం ద్వారా సముద్రంలో ముంచేశాడు ఐగుప్తీయులందరినీ. ఇజ్రాయేల్ చిన్న సైన్యమే, ఇజ్రాయేల్ కొన్ని లక్షల జనాంగమే. ఐగుప్తు నుంచి బయటకు వచ్చి కానానుకు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు వెనకాల ఐగుప్తు రాజులు, రథాశ్వాలు, శత్రువులు గుర్రముల చేత తరుముకుంటూ వస్తున్నప్పుడు ఇజ్రాయేల్ చూసి, అయ్యో మోషే, ఇదిగో జనాంగం చూసావా, ఆ రౌతులు, ఆ రథాలు చూసావా, ఆ గుర్రాలు చూసావా, శత్రు సైన్య సమూహము ఇదిగో మన మీదికి వస్తుంది. మనము వారి దృష్టికి మిడతల వలె, ధూళి వలె ఉన్నాం. వారు మళ్ళీ కప్పేస్తారు, అంతే, మళ్ళీ అడ్రస్ లేకుండా చేస్తారు. మోషే అని ఇజ్రాయేల్ ప్రజలు గడగడ వణికిపోతూ ఉంటే మోషే యెహోవా అని ప్రార్థన చేస్తే దేవుడు అంటాడు, మోషే డోంట్ కేర్ అండ్ డోంట్ ఫియర్, యూ కెన్ ప్రొసీడ్. అంతే, డోంట్ కేర్ అండ్ డోంట్ ఫియర్, యూ కెన్ ప్రొసీడ్. మోషే భయపడొద్దు, లెక్క చేయొద్దు వారిని. మరి ఏం చేయాలయ్యా? సాగిపో అంతే. నా దేవుని బిడ్డలారా, బలము లేని వారి పక్షాన దేవుడు యుద్ధము చేశాడు. బలము లేని వారు ఆరిన సముద్ర నీళ్ళలో క్షేమంగా దాటిపోతే బలవంతులైన వారిని సముద్రంలో ముంచి వేశాడు దేవుడు. కాబట్టి నేను అంటాను, మన దేవుడు బలము లేని వారికి సహాయము చేయువాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏదైనా రాగం వస్తే బాగుండు. బలము లేని వారికి సహాయం చేయవాడు నీవేనయ్యా. యోసేపు అనండి, యోసేపు ఐగుప్తు దేశంలో ఎంత ధూళెంత, ఐగుప్తు దేశము, ఐగుప్తు రాజులు, సర్వసైన్య సమూహము. కనీసం యోసేపు ఐగుప్తు దేశంలో ఉండే ఒక చిన్న దాసుని కూడా సమానుడు కాదు. ఐగుప్తు దేశంలో ఉండే ఒక చిన్న దాసుడు కూడా యోసేపు సమానుడు కాదు. వెరీ స్మాల్ పర్సన్. అది కూడా చెరసాలలో, పోతిఫర్ ఇంట్లో చెరసాలలో దాసుడిగా బానిస బ్రతుకు. ఒక మాట చెప్పండి, అనాథ, అమ్మా నాన్న లేని అనాథ, ఎవరు లేని అనాథ యోసేపు. ఏ సపోర్ట్ లేదు. జ్వరం వస్తే ఎవరు చెప్పుకోవాలో, నొప్పి వస్తే ఎవరు చెప్పుకోవాలో, ఆరోగ్యం బాగాలేకపోతే ఎవరు చెప్పుకోవాలో అసలు ఏం తెలీదు. ఒక అనాథ, ఒక చిన్న వ్యక్తి, ఒక దాసుడు, ఒక బానిస. పిల్లరా, దేవుని శక్తి ఎలా ఉండి చూసినారా? అలాంటి చిన్నవాడిని ఐగుప్తును పరిపాలించే రాజుగా దేవుడు చేశాడు. ఫరో సర్వ సైన్య సమూహము, ఫరో రాజులు, ఫరో కింద ఉన్న సైనికులు, వీళ్ళందరూ యోసేపు చేతి కింద బ్రతికేటట్టుగా దేవుడు చేశాడు. కారణం ఏంటంటే మనం ఆరాధించే దేవుడు బలము లేని వారికి సహాయం చేయవాడు. ఏ బలము లేని బలహీనుడైన యోసేపుని దేవుడు ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని బలము కలిగిన ఐగుప్తు సైన్య సమూహానికి రాజుగా దేవుడు చేశాడు. నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, మన జీవితాలలో మన ప్రార్థనలో దేవుని శక్తి ఉందని, మన ప్రార్థనా జీవితము దేవుని విశ్వాసం మీద ఆధారపడి ఉండాలని నా మాట.
మన ప్రార్థన మన భక్తి దేని మీద ఆధారపడి ఉండాలి? దేవుని మీద నమ్మకం మీద, దేవుని మీద విశ్వాసం మీద ఆధారపడి ఉండాలి. ఒక వ్యక్తి ప్రార్థన చేస్తే అతనికి ఆ ప్రార్థన మీద విశ్వాసం ఉండాలి. ఒక వ్యక్తి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనలో ఉండే శక్తిని అతను గ్రహించాలి. అతని ప్రార్థనకు జవాబిచ్చేవాడు ఎవడు? దేవుడే. కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన ఆలకించి దేవుడి మీద విశ్వాసం ఉండకపోతే ఆ ప్రార్థనే వ్యర్థము. అందుకే బైబిల్లో పౌలు అంటాడు, మీ విశ్వాసము మీ నమ్మకము మనుష్యుల శక్తి మీద ఆధారపడక, మనుష్యుల జ్ఞానాన్ని ఆధారం చేసుకొనక దేవుని శక్తి మీద ఆధారపడి ఉండాలి. మనుషుల జ్ఞానం మీద, మనుషుల శక్తి మీద, మనుషుల జ్ఞానం మీద, మనుషుల శక్తి మీద మన విశ్వాసం ఆధారపడకూడదు. కానీ మరి దేని మీద? దేవుని శక్తి మీద మన విశ్వాసం ఆధారపడాలి. మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు ప్రతిఫలం దయచేయదగింది విశ్వాసమే. ఇప్పుడు బలము లేని వారికి సహాయం చేయవాడు నీవే అన్నాడు ఆశ. నిజమే కదా, అతనికి బలము లేదు, చిన్న సైన్యము, చిన్న సైనికులు, చిన్న దేశము, చిన్న జనాభా, కొద్దిమందే. కానీ అక్కడ బలవంతుడు, 1000 సైన్య సమూహము, అనేక వేల సైనికులు, అనేక వేల శత్రువులు, అనేక వేల లక్షల ఆయుధాలు. అయితే ఏమైంది? బలవంతుడు బలహీనుడి చేతిలో ఓడిపోయాడు. బలవంతుడిని బలహీనుడు కొట్టి చంపేశాడు. బలవంతుడైన గొల్యాతును బలహీనుడైన దావీదు కొట్టి చంపేశాడు. బలము కలిగిన ఐగుప్తు దేశాన్ని బలహీనుడైన యోసేపు రాజు పరిపాలించాడు. బలవంతులైన ఐగుప్తు దేశస్థులను బలహీనులైన ఇజ్రాయేల్ సముద్రంలో ముంచి పారేశారు. కారణం ఏంటంటే ఈ బలహీనులకు సహాయం చేసేది ఒక దేవుడు, ఆయనే యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, యూదావారులారా, మీరు యెహోవా పక్షాన ఉంటే ఆయన మీ పక్షాన ఉంటాడు. యూదావారులారా, మీరు యెహోవా పక్షంగా ఉంటే ఆయన మీ పక్షంగా ఉంటాడు. మీరు యెహోవా పక్షంగా లేకపోతే ఆయన మీ పక్షమున ఉండడు. బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, మనం ఎంతగా దేవుని మీద ఆధారపడతాం, మనం ఎంతగా దేవుని నమ్ముకుంటాం, మనం ఎంతగా దేవుని మీద విశ్వాసం ఉంచుతాం, మనం ఎంతగా దేవుని మీద ఆనుకుంటాం అన్న దాని మీదే మన భక్తి జీవితం అంతా ఆధారపడి ఉంటుంది. మనం దేవుని పక్షంగా నిలబడితే ఆయన మన పక్షంగా నిలబడతాడు. మనం దేవుని కొరకు నిలబడితే ఆయన మన కొరకు నిలబడతాడు. మనం దేవుని కొరకు జీవిస్తే ఆయన మన కొరకు జీవిస్తాడు. మనము దేవుని కొరకు జీవించకపోతే ఆయన మన కొరకు జీవించడు. మనము దేవుని పక్షం నిలబడకపోతే ఆయన మన పక్షాన్ని నిలబడడు. మనము దేవుని కొరకు దేవుని సముఖంలో ఉండకపోతే ఆయన మన సముఖంలో కూడా ఉండడు. కాబట్టి టోటల్గా నీ భక్తి, నీ ఆత్మీయత, నీ విశ్వాసము, నీ సమస్తము, నీ స్పిరిచువల్ లైఫ్ అంతా కేవలం నీ మీద మాత్రమే ఆధారపడి ఉంది. నువ్వెంత భక్తుడువో, నువ్వెంత ప్రార్థన పరుడువో, నీకెంత విశ్వాసమో, నీకెంత నమ్మకమో, నువ్వెంత ఆత్మీయుడువో, నీ యొక్క ఆత్మీయతను బట్టి, నీకున్న విశ్వాసాన్ని బట్టి, నీకున్న భక్తిని బట్టి, నీ లోపల ఉండే దేవుని విషయమై ఆ ఆత్మ సంబంధ తపను బట్టి నీ జీవితము ఆధారపడుట సంగతి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. ఇలాంటి బలము కలిగిన వాడు ఆశ. ఇలాంటి దేవుని మీద ఆధారపడ్డవాడు ఆశ. అయితే దురదృష్టవశాత్తు కొంతకాలం అలా సాగిపోయిన తర్వాత, కొంతకాలం అలా జర్నీ చేసిన తర్వాత, కొంతకాలం అలా సాగిపోతున్నప్పుడు దేవుడే బలవంతులైన వారి చేతిలో నుంచి విజయం ఇస్తే ఆశ కృతజ్ఞత లేని వాడిగా తన చివరి దినాల్లో జీవించడం చూస్తాం మనం. చివరి దినాలలో ఆశ కృతజ్ఞత లేని వాడిగా తన జీవితాన్ని ముగిస్తాడు. బిడ్డ, దేవుడు చేసిన సహాయం అంతా మర్చిపోయాడు, దేవుడు చేసిన మేలంతా మర్చిపోయాడు. ఒకప్పుడు బలము లేకపోతే, బలహీనుడు అయితే దేవుడు అంతగా నీ పట్ల చేశాడు కదా.
మరి ఏమైంది ఆ కృతజ్ఞత? చాలామంది కూడా కష్టకాలంలో, ఇబ్బందుల కాలంలో, శోధన కాలంలో దేవుని మీద ఉండే భక్తి, దేవుని మీద ఉండే ప్రార్థన, దేవుని మీద ఉండే విశ్వాసం అన్నీ బాగిన తర్వాత, అంతా బాగిన తర్వాత, కాస్త ఎదిగిన తర్వాత, కాస్త బలపడిన తర్వాత, కాస్త ఎన్నికేసిన తర్వాత ఉండదు. ఆపత్కాలంలో, కష్టకాలంలో, శోధన కాలంలో, ఇబ్బందుల కాలంలో ఉన్నంత విశ్వాసము, ఉన్నంత భక్తి, ఉన్నంత ఆత్మీయత కాస్త ఎదగగానే, కాస్త బలపడగానే, కాస్త అన్ని ఫ్రీ ఉందానే ఏమైపోతాయి? అవన్నీ దిగజారిపోతాయి. ఒకప్పుడు బలము లేని వారికి నీవే సహాయం చేయవాడవయ్యా అన్న ఆశ ఆఖరికి తన ఆత్మీయ జీవితంలో కొంతకాలం గడిచేసరికి ఆత్మీయతలో పడిపోయాడు, ఆత్మీయతలో దిగజారిపోయాడు, ఆత్మీయతలో అతను ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకున్నాడు, కోల్పోయాడు అని చెప్తాం మనం. తన చివరి దినాలలో ఇజ్రాయేలు రాజు బయేషా అనే రాజు ఆసా మీదకి యుద్ధానికి వస్తే ఆసా యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును ఆశ్రయించాడు అని రాయబడింది. హనాని ప్రవక్త వచ్చి అంటాడు, అయ్యా ఆసా, యూదా రాజా ఆసా, ఒకప్పుడు కూషీయులు 1000 సైన్యముతో నీ మీదకి వస్తే నువ్వేమన్నావు? బలము లేని వారికి సహాయం చేయవాడు నీవే అని ప్రార్థన చేసావు కదా. నీ ప్రార్థన బట్టి, నీ భక్తిని బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి నువ్వు బలహీనుడైనా, నువ్వు బలము లేని వాడవైనా ఆయన నీ పక్షాన ఉండి బలవంతులను సిగ్గుపరిచి, బలవంతులను ఓడించి నీ పక్షాన్ని విజయం ఇచ్చాడు ఆయన. ఉండొద్దా కృతజ్ఞత? ఉండొద్దా విశ్వాసం కొంచెమైనా? ఇప్పుడు ఇజ్రాయేల్ రాజు నీ మీదకి దానికి వస్తే నీ ఎవరి మీద ఆధారపడుతున్నావు? నువ్వు ఎవరి మీద నమ్ముకున్నావు? ఒకప్పుడేమో నిన్నే నమ్ముకున్నామయ్యా అన్నోడివి, ఇప్పుడు సిరియా రాజుని ఎలా నమ్ముకుంటావు నువ్వు? తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కన్నులు లోకమంతా సంచారం చేయుచున్నాయి. అయితే ఈ విషయంలో నువ్వు మతితప్పి ప్రవర్తించావు, ఈ విషయంలో యథార్థత కోల్పోయావు, నువ్వు ఈ విషయంలో నీకున్న భక్తి యథార్థత నువ్వు కోల్పోయావు, కాబట్టి నీకు యుద్ధములే కలుగుతాయి ఇంకా అని హనాని ప్రవక్త మాట్లాడతాడు. చిన్న మాట చూడండి, 15వ అధ్యాయము. ఈ మాట చదివిన ముగిచేస్తాను. ఇంకా దినవృత్తాంతం 15వ అధ్యాయము 7వ వచనంగా చదువుతాం. 7వ వచనం 15:7. ఆ కాలమందు, దినవృత్తాంతములు 15:7 బిడ్డల సారీ బిడ్డలు 16:7. ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనాని యూదారాజు ఆసా వద్దకు వచ్చి, వినాలి బాగా చదవమ్మా, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజు నమ్ముకొంటివే. సిరియా రాజు యొక్క సైన్యము అయినను నీవు అది ఒకప్పుడు జరిగింది. తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి కనుక నెక్స్ట్ అదొక మాట. చాలు, తలపెగతాను. ఇంకా ఈ మాట చెప్పిన ముగిచేస్తాను నేను. ఇక్కడ హనాని అనే ప్రవక్త, హనాని అనే పాస్టర్ గారు మాట్లాడుతున్నాడు. ఏమనంటే, ఒకప్పుడు కూషీలు, ఒకప్పుడు శత్రుదేశపు రాజులు, విస్తారమైన సర్వ సైన్యము నీ మీదకి వచ్చినప్పుడు నువ్వేం చేసావు? అప్పుడు యెహోవాను నమ్ముకున్నావు, యెహోవాను ఆశ్రయించావు, బలము లేని వారికి సహాయం చేయవాడు నీవే అని ప్రార్థన చేశావు. నిన్నే మేము నమ్ముకున్నామయ్యా అని ప్రార్థన చేశావు. అయితే ఇప్పుడేం చేశావు? ఇప్పుడేం చేస్తున్నావు? నువ్వు యథార్థతను కోల్పోయి సిరియా రాజు నమ్ముకుంటావు. ఒకప్పుడు యెహోవాను నమ్ముకున్నావు, ఒకప్పుడు యెహోవాకు ప్రార్థన చేశావు. ఇప్పుడేం చేస్తున్నావు? యెహోవాను పక్కన పెట్టి, యెహోవా మీద ఆధారపడక, యెహోవాను నమ్ముకొనక
సిరియా రాజును నీవు నమ్ముకుంటివే. ఒకప్పుడు యథార్థత ఏమైంది నీకు? ఒకప్పుడు భక్తి ఏమైంది? ఒకప్పుడు యథార్థత ఏమైంది? తన ఎడల యథార్థ హృదయం గలవారిని దేవుడు ఎప్పుడు బలపరుస్తాడు. తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకు దేవుని కనులు, యెహోవా కనులు ఎప్పుడు సంచారం చేస్తూనే ఉంటాయి. అయితే ఆశ, ఈ విషయంలో మతి తప్పి ప్రవర్తించావు నీవు. మతి తప్పి ప్రవర్తించావు, మతి లేకుండా ప్రవర్తించావు నీవు. నా దేవుని బిడ్డలారా, యథార్థత అనేది మన దేవుడు కోరుకునే అత్యున్నతమైన శ్రేష్టమైన అంశం. ఒక వ్యక్తిలో దేవుడు ఏం చూస్తాడనంటే యథార్థత. ఒక వ్యక్తిలో ఏం చూస్తాడంటే యథార్థమైన జీవితం. అందుకే బైబిల్ రాయబడింది, యథార్థవంతుల గుడారము ఆయన ఆశీర్వదించును అని. యథార్థవంతుల గుడారము ఆయన ఆశీర్వదిస్తాడు. యథార్థవంతులను ఆయన బలపరుస్తాడు. నిజంగా మన భక్తి జీవితంలో, మన ఆత్మీయాత్రలో, మన క్రైస్తవ జీవితంలో నీవు, నేను, మనము యథార్థవంతులమైతే, యథార్థముగా జీవిస్తే, యథార్థముగా ప్రవర్తిస్తే, యథార్థముగా బ్రతికితే ఆయన కన్నులు మనకు సహాయం చేయటకు, మళ్ళీ బలపరచుటకు ఆయన ఎప్పుడు మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాడు. యథార్థ హృదయం గల వారిని బలపరుస్తాడంట ఆయన. యథార్థ హృదయం గల వారిని సహాయం చేస్తాడంట ఆయన. అలాంటి వారిని విడిచిపెట్టాడంట, ఎడబాయడంట. కాబట్టి ఈ విషయంలో మతి తప్పి ప్రవర్తించే వాస. ఒకప్పుడు యథార్థత కోల్పోయావు. ఇప్పుడు నిజంగా మనం యథార్థవంతులమైతే, వెళ్ళారా, మనమందరం యథార్థవంతులమైతే నా దేవుడు యథార్థవంతుల గుడారం నిశ్చయముగా ఆశీర్వదిస్తాడు. యథార్థవంతుల సంఘాలను దేవుడు నిశ్చయముగా ఆశీర్వదిస్తాడు. యథార్థవంతుల కుటుంబాలను నిశ్చయముగా ఆయన ఆశీర్వదిస్తాడు. మనలో యథార్థత లేదు, మనలో యథార్థత లేదు, నాలో లేదు, మీలో లేదు, మనలో లేదు. అసలు మన యథార్థవంతులు కానే కాము. కాబట్టి మన జీవితాలు మారటం లేదు. కాబట్టి మన జీవితంలో దేవుని కార్యాలు లేవు. కాబట్టి మన జీవితంలో దేవుని కాపుదల, దేవుని ఆశీర్వాదం, దేవుని దీవెన, దేవుని కందృష్టి మన జీవితాల్లో లేదు. కారణం ఏంటంటే మనం సంఘంలో ఒకలాగా ఉంటాం, ఇంట్లో ఒకలాగా ఉంటాం. మనం ఎందుకని? యథార్థత లేదు. మన సంఘంలో ఒకలాగా ఉంటాం, ఇంట్లో ఒకలాగా ఉంటాం, ఇంట్లో ఒకలాగా ఉంటాం, రోడ్డు మీద ఒకలాగా ఉంటాం, రోడ్డు మీద ఒకలాగా ఉంటాం, చర్చిలో ఒకలాగా ఉంటాం. మనం ఎందుకని? యథార్థత మనకు లేదు మనకి. కానీ వాక్యం చెప్తుంది, నీవు, నేను, మనము యథార్థవంతులమైతే ఆయన మనల్ని బలపరుస్తాడు. నీవు, నేను, మనము యథార్థవంతులమైతే ఆయన మనకు సహాయం చేస్తాడు. మనం యథార్థవంతులమైతే మన గుడారాలు మన దేవుడు దీవిస్తాడు. మనం యథార్థవంతులమైతే ఆయన కనుదృష్టి మన మీద, మన కుటుంబాల మీద, మన సంఘాల మీద ఉంటుంది. మనం అంత భక్తులం కాకపోతే ఇక్కడ చూడంత బుద్ధిగా ఉన్నాము, చర్చిలో అంత బుద్ధిగా ఉన్నాం. మనం ఇంటికి వెళ్తే ఇదే యథార్థత ఉంటుందా? ఇంటికి వెళ్తే ఇదే ఫేస్ కట్లు ఉంటాయా? ఇంటికి వెళ్తే ఇలాగే మనం ఉంటామా? మన ఇంట్లో ఒకలాగా ఉంటాం మనం కదా. ఇంట్లో ఉన్నట్టే బయట ఉంటామో పోనీ, సమాజంలో రోడ్ల మీద ఆడొకలాగా ఉంటాం మనం. చర్చిలో ఒకలాగా ఉంటాం, ఇంట్లో ఒకలాగా ఉంటాం, సమాజంలో ఒకలాగా ఉంటాం, రోడ్డు మీద ఒకలాగా ఉంటాం. వెళ్ళరా, ఒక్క మాటలో చెప్పాలంటే మనం ఎక్కడ ఎలా అవుతామో, ఎక్కడ ఎలా ఉంటామో అసలు మనకే అర్థం కాదు కదా. మనము ఎప్పుడు, ఏ క్షణము, ఏ సమయము, ఏ సందర్భాలలో, ఏ సమయాల్లో, ఏ స్థలాల్లో మనం ఎలా మారిపోతున్నాం మనకే అర్థం కాదు. ఊసరవిల్లాగా అనమాట, ఊసరవిల్లాగా. కాబట్టే దేవుని సహాయం లేదు, కాబట్టి దేవుని ఆశీర్వాదం లేదు, కాబట్టి దేవుని కాపుదల లేదు, కాబట్టి దేవుని ఐశ్వర్యం లేదు, కాబట్టి దేవుని సమాధానం లేదు, కాబట్టి దేవుని దీవెన లేదు, కాబట్టి దేవుని కనుదృష్టి లేదు. తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకు యెహోవా కన్నులు లోకమంతా సంచారం చేస్తున్నాయంట. అంటే ఆ మాటకు అర్థం ఏంటి? ఏ కుటుంబంలోనైనా యథార్థవంతుడు ఉన్నాడేమో, అతన్ని బలపరుద్దాము. ఏ ఇంటిలోనైనా యథార్థవంతులు ఉన్నారేమో, వారిని బలపరుద్దాము. ఏ సంఘంలోనైనా యథార్థవంతులు ఉన్నారేమో, వారిని బలపరుద్దాము. ఏ జిల్లాలోనైనా యథార్థవంతులు ఉన్నారేమో, ఏ దేశంలోనైనా యథార్థవంతులు ఉన్నారేమో, ఎక్కడైనా యథార్థవంతులు ఉన్నారేమో, ఒకవేళ ఉంటే వారిని బలపరుద్దామని దేవుడు అలా తన కళ్ళతో చూస్తున్నప్పుడు, సంచారం చేస్తున్నప్పుడు, ఎక్కడున్నారా అని దేవుడు ఎదుగుతూ ఉన్నప్పుడు
దేశంలో నమ్మకస్తులు, కుటుంబాల్లో నమ్మకస్తులు, సంఘాల నమ్మకస్తులు, దేశంలో కుటుంబాల్లో సంఘాలలో నమ్మకస్తులు కరువైపోతున్న దినం ఇది. దేశంలో కుటుంబాల సంఘాలలో నమ్మకస్తులు, యథార్థవంతులు కనుమరుగైపోతున్న దినాలు ఇవి. అక్రమం విస్తరిస్తుంది కాబట్టి అనేకుల ప్రేమ సల్లారిపోతుంది. మొదటి వారు కడపటి వారు మొదటి వారిగా మారిపోతున్న అతి భయంకరమైన దినాలు నేటి దినాలు. కాబట్టి ఆశ అనే వ్యక్తిని బట్టి నీకు నాకు మనకు ఏమర్థం అవ్వాలంటే, ప్రారంభం బాగానే ఉంటుంది, ఆరంభం బాగానే ఉంటుంది. ఆరంభం ఎంత బాగున్నా, ప్రారంభం ఎంత బాగున్నా, ఆరంభం కంటే ముగింపు శ్రేష్టమైంది. గుర్తుపెట్టుకు ఈ మాట. ఆరంభం కంటే ముగింపు శ్రేష్టమైనది. ప్రారంభంలో ఎంత భక్తులమైన కావచ్చు, ప్రారంభంలో ఎంత పవిత్రమైన కావచ్చు, ప్రారంభంలో ఎంత ప్రార్థపరులమైన కావచ్చు, ప్రారంభంలో ఎంత యథార్థవంతులైన కావచ్చు, ప్రారంభంలో మంచి భక్తులం కావచ్చు. నీ ప్రారంభం దేవుడు చూడు, నీ ముగింపు దేవుడు చూస్తాడు. ఉందా 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 ఆరంభం కంటే ముగింపు శ్రేష్టమైంది, ప్రారంభం కంటే ముగింపు శ్రేష్టమైంది. కొంతమంది తెగ సంబరపడిపోతూ ఉంటారు. ఆ రోజుల్లోనా, అప్పట్లోనా, ఆ రోజులు ఎట్ట ప్రార్థన, ఆ రోజుల్లో పాటలు పాడు, ఆ రోజుల్లో. నీ పనికి మాల గత ఎవడికి కావాలి? నీ పనికి మాల గత ఎవడికి కావాలి? ప్రజెంట్ ఇప్పుడు సంగతి ఏంటి? ప్రభు ఒకప్పుడు భలే ప్రార్థన చేసామయ్యా, ఒకప్పుడు భలే భక్తి ఉన్నావు, ఇప్పుడు లేకపోతే ఏమైంది? దూరింది సాతాను. ఈ ఆశ అనేవాడు ఒకప్పుడు ఏం చెప్పి ప్రార్థన చేశాడు? అయ్యో బలము లేని వారికి సహాయం చేయవాడు నీవేనయ్యా, ఇదిగో అతి పెద్ద రాజు, 1000 సైన్య సమూహాలు, తండ్రి నేను ఒంటరివాణ్ణయ్యా, చిన్నవాణ్ణయ్యా. అంటే బలము లేని వారికి ఆయన సహాయం చేయవాడు. కాబట్టి నీ ఒంటరివాడివైనా, నువ్వు చిన్నవాడివైనా, నీ వెనకాల బ్యాక్గ్రౌండ్ లేకపోయినా, నువ్వు చిన్న సైన్యమైనా, చిన్న దేశమైనా, చిన్న రాజు అయినా, 1000 సైన్యం మీదకి వచ్చినా ఆయన నీకు సహాయం చేశాడు. కాబట్టి నిలబడ్డావు, జయించావు నీవు. మరి ఉండొద్దా కృతజ్ఞత? ఒకప్పుడు ఆయన మీద ఆధారపడ్డావు, ఒకప్పుడు ఆయన నమ్ముకున్నావు, ఇప్పుడేమైంది? ఇప్పుడు కష్టం వస్తే, ఇప్పుడు బాధ వస్తే, ఇప్పుడు ఏం చేస్తున్నావు? సిరియా రాజు నమ్ముకుంటేవి ఆశ. నువ్వు మతి తప్పి ప్రవర్తించావు, మతి లేకుండా ప్రవర్తించావు. నువ్వు నిజంగా కొంతమందికి మతి ఉండదు, కొంతమందికి నా వైపు చూడాలా, కొంతమందికి మతి ఉండదు, కొంతమందికి వీళ్ళు ఎప్పుడైనా చేస్తే అర్థం కాదు, వీడెప్పుడు ఎలా మాట్లాడతాడో అర్థం కాదు. నేను అనుకుంటా ఉంటా, వీడెప్పుడు ఎట్లా మాట్లాడో, వీడెప్పుడు ఎలా అర్థం కాదు. గంటకు ముందు భక్తుడు, గంట తర్వాత ఆవేశపడు, గంటకు ముందు పవిత్రుడు, గంట తర్వాత బూతులు మాడతాడు, గంటకు ముందు ప్రార్థన పడు, గంట తర్వాత భక్తి లేదేమీ లేదు. ఒక రోజు ముందట, ఒక రోజు ముందట. బ్రతికితే నమ్మకంగా బ్రతకు, ఇలా వదిలేసి భక్తులు చేసి వెళ్ళిపో, అంతే కదా. డిఎల్ మూడి గారని ఒక మాట రాశాడు ఆయన, డిఎల్ మూడి గారు. ఆ మాట భలే కదిలించింది నన్ను. ఆయన రాశాడంటే, నామకార్థ క్రైస్తవులుగా బ్రతకడం కంటే చచ్చిపోవడం మేలంట. నామకార్థ క్రైస్తవులుగా బ్రతకడం కంటే చచ్చిపోవడం మేలని డిఎల్ మూడి గారు రాశారు. ఎంత శ్రేష్టమైన మాట, ఎంత దమ్ముండాల మాట పలకాలంటే. అసలు ఒకప్పుడు దేవుడు అంటే ఇష్టం, ఒకప్పుడు దేవుని మీద ఆధారపడ్డావు, ఒకప్పుడు భక్తి అంటే ఇష్టం, ఒకప్పుడు ప్రార్థన అంటే ఇష్టం, ఒకప్పుడు యథార్థవంతుడివి, ఒకప్పుడు బాగా దేవుని మీద ఆధారపడ్డవాడివి. అయ్యా బలము లేని వారికి నువ్వు సహాయం చేయవాడు నీవే అన్నోడి. ఇప్పుడు ఏమైపోయినావు? ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు సిరియా రాజు నమ్ముకుంటావా? ఇప్పుడు దేవుని పక్కన పెడతావా? ఇప్పుడు దేవుని వెనకేస్తావా? ఇప్పుడు దేవుని కార్యాలు పక్కన పెట్టేస్తావా? ఇప్పుడు దేవునికి వెనక ప్రాధాన్యత ఇస్తావా? అందుకే ప్రభు నా మనసులో పెట్టే మాట ఏంటంటే, ఆరంభం కంటే ముగింపు శ్రేష్టమైనది. మనం ఆరంభంలో ఎంత భక్తి చేయొచ్చు, ప్రారంభంలో ఎంత ప్రార్థన చేయొచ్చు, ఏమండి, ప్రారంభంలో ఎంత బాగా పాటలేం పాడవచ్చు, ప్రారంభంలో ఎంత విశ్వాసం ఉండొచ్చు, కానీ ముగింపుకి వచ్చేసరికి ఆ ముగింపు బిగింపుగా ఉండాలి. దేవుడు ఎప్పుడు నీ ఆరంభం చూడ్డు, దేవుడు ఎప్పుడు నీ ముగింపు చూస్తాడు. నా దేవుని బిడ్డలారా, విశ్వాసులైనా, క్రైస్తవులైనా, సేవకులైనా ప్రారంభం నుండి ముగింపుకు వచ్చేసరికి ఎంతోమంది వారి విశ్వాస జీవితాన్ని పాడు చేసుకున్నారు. ఎంతోమంది సేవకులు వారి సేవా జీవితాన్ని పాడు చేసుకున్నారు. ఎంతోమంది క్రైస్తవులు వారి విశ్వాస ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసుకున్నారు. ప్రారంభంలో ఉన్న ఆ భక్తి ముగింపుకు వచ్చేసరికి. అందుకే నీవు మతి తప్పి ప్రవర్తించావు. నీవు మతి తప్పి ప్రవర్తించావు కాబట్టి ఇక నీకు యుద్ధాలే, నీకు యుద్ధాలే. ఇంకా పిల్లరా, యథార్థత అనేది మనం కోల్పోయామంటే ఖచ్చితంగా యుద్ధాలే మనకి. ఇంకా నేను ఈ మాట అనకూడదు,
తెగించి మరలా అంటున్నాను, యథార్థతను మనం కోల్పోయావంటే నీకు యుద్ధాలే. ఇంకా ఇది నా మాట కాదు, బైబిల్ అన్నమాట. హనాని అనే ప్రవక్త ఆశతో మాట్లాడుతున్న మాట. నీవు యథార్థత విషయంలో మతి తప్పి ప్రవర్తించావు నువ్వు, ఇక నీకు యుద్ధాలే, ఇక నీకు యుద్ధాలే. మతి తప్పి ప్రవర్తిస్తున్నాం మనం, మతి లేకుండా ప్రవర్తిస్తున్నాం మనం. ఎప్పుడు ఎలాంటి మతి ఉన్నదో మనకే అర్థం కాదు. నిజంగా మనం ఎంత పర్ఫెక్టో, నేనెంత పర్ఫెక్టో నా భార్య తెలుసు, అంతే కదా. నువ్వెంత భక్తుడువో ఒక్కసారి నీ భార్యను ఒంటరిగా పిలిచి అడిగావనుకో, నీ భాగవతంతో బయటకు వస్తుంది. నువ్వెంత మంచి భార్యవో ఒక్కసారి నీ భర్తను పక్కకి పిలిచి అడిగావనుకో, నీ భర్త నీ బండారం మొత్తం బయట పెట్టేస్తాడు. నువ్వెంత మంచి భర్తవో ఒకసారి నీ భార్యని పిలిచావనుకో, మొత్తం బయట పెట్టేస్తుంది, అంతే కదా. నేను ఇలా వాక్యం చెప్తున్నాను, నేనేంటో నా భార్య తెలీదా, అంతే కదా. మీరు పక్క పిలిచి అడగానే, అమ్మ పాస్టమ్మ మరి అన్న వాక్యాలు బయట చెప్తాడు కదా, ఏంటి అన్న గురించి ఏంటి మొత్తం చెప్పేస్తుంది మీకు, ఏం లేదు కదా, అది కదా, ఏముందని చెప్తావేది అట్టా. మనమేంటో మన ఇంట్లో వాళ్ళకు బాగా తెలుసు కదా. నేను మైకి బలిపీఠం బద్దలు కొట్టొచ్చులా, కానీ నేనేంటో, నా వీక్నెస్ ఏంటో, నా పరిస్థితి ఏంటో, నా ప్రార్థన ఏంటో, నా ఆత్మీయత ఏంటో, నా వాక్యం ఏంటో నా భార్య పిల్లలకు బాగా తెలుసు. అట్లాగే మనమేంటో మన ఇంట్లో వాళ్ళకి బాగా తెలుసు. నా దేవుని పిల్లరా, సాక్ష్యం అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పిల్లలు. సాక్ష్యం చాలా అత్యవసరం. సాక్ష్యమే కానీ మనం పోట్టుకున్నామంటే మనుషుల దగ్గరైనా దేవుని దగ్గరైనా మన జీవితం ఇంకా ఆశీర్వాదకరంగా ఉండదు, ఇంకా ఉండదు. అంటే నా ఉద్దేశం ఏంటంటే నమ్మకత్వం, యథార్థత. సాక్ష్యం పోయిందనుకోండి మనం కాపాడుకోలేము ఇంకా మనం, నేనైనా మీరైనా ఇట్లా. అందుకే చెప్తున్నాను, సంఘంలో ఒకలా ఉండాలి, ఇంట్లో ఒకలా ఉండాలి. సంఘంలో మొత్తం ఎక్కడ చూసినా ఈడ ముసుకేసుకున్నాం, సంఘంలో ఈడ ముసుకేసుకొని చాలా దీనంగా ఉన్నాం పిల్లరా. ఈడ నేను మాట్లాడుతున్నా, మీరు మాట్లాడలేదు, కానీ ఇంటికి వెళ్తే మీరు మాట్లాడితే మీ భర్తలు వినాలి ఇంకా, అంతే కదా. ఈడే ముసుకేసుకున్నాం మనం, కానీ ఇక్కడ ముసుకేసుకున్న విధేయత విధానం మన ఇంట్లో ఉంటున్నావా? మన ఇంటిలో మన పిల్లలు మన భర్తలు చూస్తున్నారా ఆ యథార్థత? కాబట్టి దైవజనుడి ముందు ఉన్న విధేయత యథార్థత ఇంటిలో కూడా ఉండును గాక. హల్లెలూయా. ఇంటిలో ఉన్న యథార్థత సంఘముల సమాజంలో కూడా ఉండును గాక అంటాడు హనాని ప్రవక్త. ఆశ మతి తప్పి ప్రవర్తించావు నువ్వు, జాగ్రత్త. ఒకప్పుడు ఎలా ఉన్నావు? బలము లేని వారికి సహాయం చేయవాడు నీవే. కాబట్టి బైబిల్ చెప్తుంది, తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకు యెహోవా కన్నులు లోకమంతర సంచారం చేస్తున్నాయి. ఆశ ఈ విషయంలో మతి తప్పి ప్రవర్తించావు, నీకు యుద్ధాలే, ఇంకా నీకు యుద్ధాలే. నేను ముగ్గు చేస్తున్నాను, నా వైపు చూడండి. ఇప్పుడు ఆశ తప్పు చేశాడు, ఆశ తప్పు చేశాడు. దైవజనుడు హనాని ప్రవక్త ఏం చేశాడు? గద్దిస్తున్నాడు కదా, గద్దించాడా? నీవు మతి తప్పి ప్రవర్తించావు అని హనాని ప్రవక్త ఆశను గద్దించాడు కదా. ఆశ ఏం చేస్తున్నాడు చూడండి, మళ్ళీ చదువు 10వ వచనం, 16:10 చదువు. ఆ దీర్ఘదర్శి అట్లు ప్రకటించినందుకు ఆశ అతని మీద కోపగించి రౌద్రము చూపి అతనిని చెరసాల్లో వేశాడు. ఏమండి, ఇప్పుడు తప్పు చేసావు, పొరపాటు చేసావు, యథార్థత కోల్పోయావు. ఒకప్పుడు యథార్థత ఇప్పుడు నీకు లేదు, మరేమైంది? హనాని ప్రవక్త దైవజనుడు ఏం చేశాడు? గద్దించాడు. ఒకప్పుడు యథార్థత ఇప్పుడు ఏమైంది? ఆశ. ఒకప్పుడు బలము లేని వారికి నువ్వు సహాయం చేయవాడు అని అన్నావు కదా, ఇప్పుడు ఏమైంది? ఆశ. కాబట్టి యథార్థత కోల్పోయావు, మతి తప్పి ప్రవర్తించావు నువ్వు అని ఆ మాట అన్నాడు. అంతేనండి, రౌద్రము చూపాడంట ఆశ. దైవజనుడి మీద, దేవుని సేవకుడి మీద, ప్రవక్త మీద, హనాని ప్రవక్త మీద రౌద్రము చూపి కోపగించి అతను ఎత్తుకెళ్ళి చెరసాల వేశాడంట. చూడండి, ఈడొక రాజు, ఈడొక భక్తుడు, ఈడొక దేవుని బిడ్డ, ఈడొక మళ్ళీ ఈడికొక భక్తి. మళ్ళీ
దైవజనుడు ఉన్నగడు గద్దిస్తే రౌద్రుడై కోపగించి చెరసాల్లో వేశాడంట దైవజనుడిని. ఏమండి, దైవజనుని చెరసాల్లో వేసి బతకగలడు ఎవడైనా? దైవజను మీద రౌద్రం చూపి దైవజను మీద కోపగించి నెమ్మదిగా సమాధానంగా ఉండగలరా భూమి మీద ఎవరైనా? అంతే కదా. ఇప్పుడు నీ మేలు కోరి ఒకప్పుడు అలా ఉన్నావు, ఇప్పుడు ఇలా అయిపోయావు. ఒకప్పుడు బాగున్నావు, ఇప్పుడు బాగలేవు. కాబట్టి నీకు మతి పోయింది. ఇప్పుడు నీకు నీ మతి మార్చుకో, మతి ప్రవర్తిస్తున్నావు, బాగా ప్రవర్తించు అని దైవజనుడు నీ మీద ప్రేమతో మంచి ఉద్దేశంతో నిన్ను గద్దించాడు, నీకు బుద్ధి చెప్పాడు. నిజమే ప్రభువా అని నీవు పశ్చాత్తాపడి ఏం చేయాలి? పశ్చాత్తాపడి మార్చుకోవాలి. అంటే కాకుండా రౌద్రం చూపి కోపగించి చెరసాల్లో వేశాను. దైవజన్ని చెరసాల్లో వేయించి, దైవజన్ని బందీగృహంలో వేయించి, దైవజని మీద రౌద్రం కోపం చూపి నువ్వేం బాగుపడగలుగుతావు? ఇట్స్ ఇంపాసిబుల్. నా వైపు చూడండి. వ్యభిచారం చేశాడు దావీదు. రే దావీదు, ఆ పాపివి నీవే. ఎవరు? నాతాను ప్రవక్త, నాతాను అనే పాస్టర్ గారు ఏమన్నాడు? పాపం చేసిన దావీదుతో, అంత పెద్ద రాజుతో ఆ పాపివి నీవే. దావీదు కోపగించుకున్నాడా? దావీదు రౌద్రం చూపాడా? దావీదు కోపం చెరసాల పడేశాడా? అనుకుంటే చేయగలుగుతాడు ఆ పని. కానీ బైబిల్ రాబడింది, దావీదు గుండెలు పగిలేలా ఏడ్చి పశ్చాత్తాపడ్డాడు. నాతాను ప్రవక్త దావీదును గద్దించాడు, హనాని ప్రవక్త ఆసాను గద్దించాడు. దావీదును గద్దిస్తే దావీదు పశ్చాత్తాపడ్డాడు, ఆసాను గద్దిస్తే ఆసా చెరసాల్లో వేయించాడు, కోపగించాడు. ఏది మన భక్తి? పశ్చాత్తాపడే భక్త్యా, కోపగించుకునే భక్త్యా? రే దావీదు, పాపివి నీవే. ఎరా నన్ను పాపి అంటావంటరా? ఆఫ్టర్ ఒక పాస్టర్ గారి నువ్వు. నేనేమని రాజును, దేశాన్ని పరిపాలించే రాజు ఎక్కడ? ఆఫ్టర్ పాస్టర్ ఎక్కడ? చెరసాల వేసింది దావీదు అన్నాడా? అనలేదు. నువ్వు ఆ పాపి అనగానే దావీదు గుండె పగిలేలా పశ్చాత్తాపడి, అయ్యా తల్లి గర్భంలో నుంచి నేను పాపములు పుట్టినవాడిని, నేను పాపిని, తల్లి గర్భంలోనే పాపిగా వచ్చాను, నేను ఈ పాపిని కనికరించు ప్రభువు, క్షమించయ్యా అని దావీదు పశ్చాత్తాపడ్డాడు. ఇదే గద్దెంపు ఆసాను గద్దిస్తే అతను కోపగించుకుని రౌద్రం చూపి చెరసాల్లో వేయించేశాడు. బైబిల్ రాయబడింది, అతని చివరి దినాలలో ఒక రోగం వస్తుంది. ఆసాకి రోగం వస్తే ఆ టైంలో కూడా దేవుడు ప్రేమించి ఒక రోగాన్ని పెట్టాడు. దైవజను కూడా తిరుగుబాటు చేశాడు. దైవజను మాట లెక్క చేయాల, దైవజను చెరసాల వేశాడు. అంతే ఆశ. ఆఖరికి వీడు ఇంకా పాడైపోతాడేమో చివరి అవకాశంగా దేవుడు ఒక రోగం, కాళ్ళల్లో ఒక జబ్బు వచ్చింది, కాళ్ళకు ఒక జబ్బు పట్టిస్తే ఈ జబ్బును బట్టి కనీసం ఆశ వీడు మారతాడేమో, నా దగ్గరకు వస్తాడేమో అని దేవుడే ప్రేమించి ఒక జబ్బును అనుమతిస్తే మాట్లాడమా కింద చూడు, ఫోన్ ఆఫ్ చేయండి 16:12 ఆశ తన ఏలుబడి యందు 39వ సంవత్సరమున పాదములో జబ్బు పట్టి తాను బహు బాధపడినను దాని విషయంలో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను. చాలు, ఎండ్ ఆఫ్ ద లైఫ్, చివరి జీవితం 39వ సంవత్సరం. అంటే తన రాజ్యం ఇంకా 2 years ఉంటే వదిలేస్తున్న టైంలో దేవుడు ప్రేమించి ఒక జబ్బు అనుమతించాడు. మీరు గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక జబ్బు వచ్చిందంటే అది మన మేలు కొరకే. ఏదైనా ఒక అనారోగ్యం వస్తే అది మన మేలు కొరకే. ఏదైనా కష్టం వస్తే అది మన మేలు కొరకే. ఏదైనా శ్రమ వస్తే అది మన మేలు కొరకే. శ్రమ, కష్టము, రోగము, జబ్బు కేవలము మనల్ని ప్రేమించి ఆ రోగం ద్వారా, ఆ జబ్బు ద్వారా మనము ఆయన మీద ఆధారపడేటట్టు దేవుడు చేసుకోవడం కోసము మన జీవితంలో ప్రేమగల దేవుడు ప్రేమించి కొన్ని జబ్బులు మనకి ఇస్తాడు, అనుమతిస్తాడు. జబ్బు వచ్చిందని, రోగం వచ్చిందని, కష్టం వచ్చిందని దేవుడు లేడు, ఎవరు లేరు, దేవుడు సాయం చేయట్లేదు, వాళ్ళు సాయం చేయట్లేదు, నా పరిస్థితి పడలేదు, దేవుడు ఏం చేశాడు, అది ఇది ఈ పనికి మళ్ళీ చెత్త మాటలు మాట్లాడకుండా ఒక రోగం, ఒక జబ్బు వస్తే ఆయన నన్ను ఇంకా ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 2010వ సంవత్సరంలో సైకాలజికల్ డిప్రెషన్, మానసిక ఆందోళన అనే ఒక మానసికమైన భీతి నా గుండెలో కలగకపోతే అసలు సేవకి రాము. అసలు మనం సేవ చేయాలన్న సూచనలు మన బాడీలో సెట్ అవ్వం. అసలు ఈ మధ్యకాలంలో 2004వ సంవత్సరం
గెట్ టుగెదర్ ప్లాన్ చేశాం. అంటే 10th క్లాస్ 10వ తరగతి చదువుకున్న స్నేహితులం అందరం కలిసి బేతంచెర్లలో మరి పోయిన సండే, లాస్ట్ సండే చర్చ్ ముగించుకొని ఆగస్టు 10న ప్లాన్ చేసాం బిడ్డారా. మేము ఎప్పుడు ఇంచుమించు 21 సంవత్సరం తర్వాత, 21 ఏళ్ల క్రితము కలుసుకున్న ఫ్రెండ్స్ అందరము 21 ఏళ్ళ తర్వాత గెట్ టుగెదర్ ప్లాన్ చేసాం. నేనైతే వాస్తవం వెళ్ళకూడదు అనుకున్నాను, కాబట్టి అదే సండే పడింది అక్కడ ప్రోగ్రామ్. కానీ ఆ చిన్నప్పుడు ఫ్రెండ్స్ అందరూ ఇంకా జీవితంలో కలుసుకోలేము. ఇంకా వాడు ఏమంటాడు, నన్ను మంచిగా ప్రవీణ్ పిలుస్తాడా, మావా ఇంకా జీవితంలో కలుసుకోలేను రా మావా, మావా ప్లీజ్ రా. నేను అన్నాను, అది నాకు చర్చ్ ఉందిరా, చర్చ్ చూసుకోరా. రే చర్చ్ మూసేసుకోరారా అంటున్నాడు వాడు. ఒక ఫ్రెండ్ అంటాడు, చర్చ్ మూసేసుకోరారా. నీకేం చేస్తారా మా బాధ, సరే ఎట్టేం ట్రై చేస్తా మావా చర్చ్ అయిపోయిన వెంటనే పరుగులు తీస్తారా అని చెప్పాను నేను. వాళ్ళు ఫోన్ వాడుతూనే ఉన్నారు. సరే అంత అయిపోయింది, చర్చ్ అయిపోయింది, చర్చ్ మూవీ చేశాను, గబగబా పరుగిచ్చాను హై స్కూల్ దగ్గరికి. ఎప్పుడు 21 ఏళ్ల క్రితం కలుసుకున్న ఫ్రెండ్స్ అందరము 16 ఏళ్ళ వయసులో 15 ఏళ్ళ వయసులో కలుసుకున్న వాళ్ళందరము ఇంచుమించు ఇప్పుడు కలుసుకున్నాం. అందరూ ఒకరినొకరు చూసుకొని, కొందరు విఆర్ఓలు, కొందరు ఆర్మీలు, కొందరు పోలీసులు, కొందరు ఉద్యోగస్తులు, కొందరు కూలి పనులు చేసుకునేవారు. వాళ్ళలో ఒకే ఒక పాస్టర్, అది మనమే, ఎవరు లేడు ఇంకా. వాళ్ళలో ఒకే ఒక పాస్టర్ మనమే. అందులోన అందరం కలుసుకొని పిల్లరా మాట్లాడుకుంటుంటే కొంతమంది అంటున్నారు, మావా నేను ఫేస్బుక్లో చూస్తూ ఉంటాను ఎప్పుడు, మావా నేను యూట్యూబ్లో చూస్తూ ఉంటాను మావా అంటే. ఒకడు అంటున్నాడు, మావా అసలు నీకు ఆ మార్గం ఎట్లా సెట్ అయిపోయింది రా, నీకు సెట్ కాదే అన్నాడు. అసలు నీకు ఆ మార్గం ఎలా సెట్ అయింది మావా, అసలు నీ బాడీకి ఆ మార్గం సెట్ అవ్వదే. అట్ట కాదరా, మేము చిన్నప్పటి నుంచి క్రైస్తవులమేరా, అయితే మేము ఇట్లా ఇలా 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 జరిగింది, ఇలా నెల్లూరుకి వెళ్ళాము, అలా 10th అయిపోయిన వెంటనే నెల్లూరుకి వెళ్ళి అక్కడ ఒక పాస్ వద్ద చేరిపోయి ఇట్లా అయినా నువ్వు ఏమైనా అనుకో మావా, అసలు నీకు ఆ మార్గం సెట్ అవుతుంది మావా నీకు అసలు అన్నాడు. అది మన బ్యాక్గ్రౌండ్. నీకు ఆ మార్గం సెట్ అవ్వదే, ఎట జరిపోయి మావా అన్నాడు. నిజంగా కదా, వాళ్ళన్న మాట ఆలోచిస్తే నేను అనుకున్నాను, ప్రభువా నిజంగా ఇదే బేతంచెలలో కానీ నేను కానీ నేటి వరకు ఉండింటే అసలు ఎట్టుండో జీవితము, ఏమైపోయాడో, ఎట్టుండేవాడేమో, అసలు ఏమైపోయాడో మనకు తెలియదు అసలు. కానీ ఆశ్చర్యకరంగా నెల్లూరు నడిపించడము, ఒక పాస్టర్ గారి దగ్గర చేర్చడము, అక్కడి నుంచి సేవకు దేవుడు ఎన్నుకోవడం, ఇదంతా అబ్రహామును ఏ విధంగా దేవుడు తన దేశం నుంచి పిలిచి ఏర్పరచుకున్నాడో, సేమ్ నా జీవితంలో కూడా అబ్రహామును స్వదేశం నుంచి వేరు చేసినట్టుగా దేవుడు అలాగే నన్ను వేరు చేసి బిడ్డరా లేని గుణాలు కల్పించి సేవలో దేవుడు నిలబెట్టాడు మనల్ని. అది ఆశ్చర్యం వేసింది వారు చెప్తున్నప్పుడు. నిజంగా అసలు నీకు ఆ మార్గం సెట్ అవ్వదు మావా, ఎలా జరిపోయావు అసలు నువ్వు మార్గంలో అంటుంటే ఒక్కొక్కడు. నిజమే కదా, ఎట్లా సెట్ అయిపోయాం, అది దేవుని కృప, దేవుని కనికరం, దేవుని కనికరం. అటువంటి పరిస్థితిలో ఉన్న మనల్ని ఒక 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 డిప్రెషన్ వెంటాడింది. ఏంటంటే భయం, చచ్చిపోతానేమో భయం వెంటాడింది నన్ను. అసలు రోడ్డు మీద పోతే బస్ కింద దూకేస్తామో భయం, ఇంటి దగ్గర బాగుంది కదా దూకేస్తాను భయం, కరెంట్ ఫ్లగ్లో ఏళ్ళు పెట్టేస్తానేమో అక్కడ వాడు మళ్ళీ నేను విద్యతో దూకేస్తాను. అదొక ఒక డిప్రెషన్ అంతే, అదొక మానసిక ఆందోళన. అది వచ్చి బిడ్డరా ఈరోజు దైవజన్మ చేసింది. అదే కానీ రాకపోయి ఉంటే ఈరోజు సేవ లేదు, పాస్టర్ లేదు, ఏమి లేదు, పరిస్థితి ఎలా ఉండేదో. కాబట్టి చెప్తున్నా, మీకు దేవుడు అనారోగ్యాలు, రోగాలు మీకు ఇస్తే మీరు సంతోషించుదురు గాక. హల్లెలూయా. ఇదేందన్నా రోగం వస్తే బాగున్నట్టున్నావు, ఏమొచ్చిందన్నా నీకు అంటారేమో నన్ను. నీకేమొచ్చిందన్నా రోగం వస్తే బాగున్నట్టున్నావు, మేము బాగుండాలని కోరుకో, మేము బాగుండాలని కోరుకున్నా రోగం వస్తే బాగుంటున్నావు ఏంది నువ్వు అంటారు బిడ్డరా. ఆ రోగాలు దేవుని దగ్గర నడిపిస్తాయి, ఆ రోగాలు దేవుని మీద ఆధారపడి చేస్తాయి. సమస్య, కష్టము, బాధ, ఇరుకు, ఇబ్బందులు ఇవన్నీ దేవుని దగ్గరికి మనల్ని నడిపిస్తాయి. కాబట్టి చివరి అవకాశంగా ఈ ఆశ అనే ఓడికి ఒక కాళ్ళలో చిన్న జబ్బు పెట్టి ఇకనైనా ఈ జబ్బులు బట్టి నా కాటికి వస్తాడేమో మనం ఎదురు చూస్తే బైబిల్ రాయబడింది, వాడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను ఆశ్రయించెను, వైద్యులను పట్టుకొనెను, యెహోవా యొద్ద విచారణ చేయలేదు. కాబట్టి వాడు రోగం బాగవలేదు, అలాగే చనిపోయాడు. ఒకప్పుడు బలము లేని వారికి సహాయం చేయవాడు, నీకన్నా ఇంకెవరు ప్రభు ఈ లోకంలో అని మాట్లాడిన ఆశ చివరికి వచ్చేసరికి దేవుణ్ణి విడిచిపెట్టి ఆఖరికి చచ్చిపోయాడు. అందుకే అంటున్నా బిడ్డారా, మనం ప్రారంభంలో ఎంత భక్తులమైనా ఉండొచ్చు, మనం ప్రారంభంలో ఎంత విశ్వాసమైన ఉండొచ్చు, ప్రారంభంలో ఎంత భక్తి అయినా ఉండొచ్చు. నీ ప్రారంభం ముఖ్యం కాదు, నీ ముగింపు ముఖ్యము.
ఆరంభంలో చేసిన దాన్ని బట్టి తెగ మురిసిపోవాల్సిన అవసరం లేనే లేదు. భక్తి ఏ రోజుకి ఆ రోజే, భక్తి అనేది ఏ రోజుకి ఆ రోజే. సత్యంత వరకు ఈ భక్తిని కాపాడుకోవాల్సిందే. సత్యంత వరకు ఆత్మీయత, విశ్వాసము, నమ్మకత్వము, సాక్ష్యము, యథార్థత, ప్రార్థన కాపాడుకోవాల్సిందే. ఎప్పటిదాకా? ఎండ్ ఆఫ్ ద లైఫ్, జీవితం చివరి అంచుల మట్టుకు. కాబట్టే చెప్తున్నాను, ఆరంభం కంటే మన ముగింపు చాలా బాగా ఉండాలి. ప్రారంభం ఎంత భక్తి చేసినా అది లెక్కలోకి రాదు. ముగింపులు ఎంత భక్తులమో అదే లెక్కలోకి వస్తుంది. ఈ మాటలు మన జీవితంలో గొప్ప కార్యములు జరిగించును గాక. ఈ మాటలు పెనుమార్పు వల్ల కలగజేయును గాక. దేవుని కొరకు రోషము కలిగి నిలబడే బ్రతుకు దేవుడు మనకు అనుగ్రహించును గాక. కాబట్టి యథార్థత ఎప్పుడు మిస్ అవ్వద్దు. యథార్థత ఎప్పుడు మిస్ అవ్వద్దు. ఒకప్పుడు ఎలా ఉన్నాం, ఇప్పుడు అలాగే ఉన్నాం. చర్చిలు ఎట్టున్నాం, ఇంట్లో అట్లాగే ఉన్నాం. ఇంట్లో ఎట్టున్నామో సమాజంలో అట్టే ఉందాం. పబ్లిక్లో ఎలా ఉన్నామో 4 గోడల మధ్య కూడా అలాగే ఉండాలి. అది యథార్థత అంటే. అది యథార్థత అంటే. ఉందా అలాంటి భక్తి మనలో? ఉందా? ప్రార్థన చేద్దాం. మోకరించండి.